Why is every entrepreneur forced to become a content creator? India on an average per year produce చేసేది 25 crore tons of milk. హైదరాబాద్లో మన డైలీ మిల్క్ కన్సంప్షన్ ఇస్ 25 lakh liters of milk. దాంట్లో we are still running at a deficit of 10 lakh liters every day. Oh wow, okay. Absolute Milk today as we speak is crossing 15,000 liters. దాంట్లో మా ఓన్ ఫామ్ నుంచి వచ్చేది క్లోజ్ టు 3,000 to 4,000 liters. మొత్తం 15,000 నా ఫామ్ నుంచి వస్తున్నాయని నేను చెప్పి మీరు నమ్ముతే మటుకు యూ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ ద ఇండస్ట్రీ అనేది. నువ్వు ఇంత చిన్న బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసింది ఇప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళి పెడతానంటే వాడు తంతాడు. సో ఇక్కడ నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. కనీసం మీ సోషల్ మీడియాలో ఉన్నారు, మీకు ఫాలోవర్స్ చూసి మీ కస్టమర్స్ వచ్చినా అర్థం ఉందండి. పాలు పెరుగు అమ్ముకునే నా దగ్గర కూడా ఫాలోవర్స్ చూస్తే ఎట్లండి? వై ఇస్ ఎవ్రీ ఆంటర్ప్రీనర్ ఫోర్స్ టు బికమ్ అ కంటెంట్ క్రియేటర్? ఎవరినైనా వెళ్ళి మీరు అబ్సల్యూట్ మిల్క్ తెలుసా అంటే ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని ఐడెంటిఫై చేసేది మా కుండ పెరుగు. ఎంత కన్సంప్షన్ అవుతుందండి మన హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్స్ కర్డ్? కొన్ని వేల కేజీల ఆఫ్ కర్డ్. I'm not going to take the names of the brands, but majority of the places ki we supply curd packets. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? స్టేట్ బోర్డర్స్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు అందరు ఎతకడం మొదలు పెట్టారు. లోకల్ డైరీ ఫార్మ్స్ ఏంటి, హెల్తీ ఫుడ్ కాన్సెప్ట్స్ మీద పడ్డారు. 100 liters వచ్చే చోట 1000 liters మిల్క్ ఆర్డర్, 50 ఘీ బాటిల్స్ వచ్చే చోట 500 ఘీ బాటిల్స్ ఆర్డర్. పానిక్ బై. ఒక పివటల్ మూమెంట్ ఏదైనా ఉందా మీకు త్రూ ది జర్నీ? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 2 years బ్యాక్ మన హైదరాబాద్ లో ఉంది. ఇఫ్ యూ రిమెంబర్ అప్పుడు ఒక హోమం చేశారు. రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ హోమం వాస్ 80 tons ఆఫ్ దేశీ ఘీ ప్రిపేర్డ్ ఇన్ ట్రెడిషనల్ మెథడ్. మా ఇద్దరిని పిలిపించి మీరు చేయగలుగుతారా? మేము అప్పటికి చిన్నోళ్ళమండి. దిస్ ఎంటైర్ థింగ్ వి డిడ్ ఒక తపస్సు లాగా ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months వి డిడ్. బిజినెస్ లో ఏంటంటే అండి, నువ్వు అన్ని కరెక్ట్ గా చేసిన ఒక బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్, దాన్ని మీరు లక్ అనుకోండి, దేవుడి బ్లెస్సింగ్స్ అనుకోండి, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ వల్లే ఐదర్ నీ బిజినెస్ పైకి వెళ్తుంది లేదా నీ బిజినెస్ పైకి. ఇఫ్ యూ కుడ్ గివ్ us 3 tips ఫర్ పీపుల్ హూ ఆర్ అస్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఫస్ట్ థింగ్ దట్ ఐల్ సే ఇస్, నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు 100 మంది 100 చెప్తారు. నీకు ఒక పర్టికులర్ థింగ్ హిట్ అవుతుంది అనే గట్ ఫీలింగ్ ఉంటే, ఎంతమంది నీకు నెగటివ్గా ఉన్నా జస్ట్ టేక్ ద రిస్క్. టీ ఎక్కువ తాగుతున్నారా జనాలు, కాఫీ ఎక్కువ తాగుతున్నారా అన్న డిబేట్ పక్కన పెట్టేస్తే రెండిటికి అయితే పాలైతే కన్జ్యూమ్ అవుతున్నాయి. ఈ రోజు మనతో ఉన్నది దీప్య గారు, హూస్ ద కో ఫౌండర్ ఆఫ్ అబ్సల్యూట్ మిల్క్. వీళ్ళు 2017లోని బ్రాండ్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు 25 crores కి పైగా రెవెన్యూని సంపాదిస్తున్నారు. ఈమె జర్నీ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్, సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. దిస్ ఇస్ యువర్ హోస్ట్ అనూష. ఈ రోజు మనతో ఉన్నది దీప్య గారు, హూస్ అ కో ఫౌండర్ ఆఫ్ అ బ్రాండ్ కాల్డ్ అబ్సల్యూట్ మిల్క్. ఎలా గ్రో అవుతున్నారు, డేటా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు మిల్క్ ఇండస్ట్రీలోని హౌ దే ఆర్ మేకింగ్ ఇట్ బిగ్ అన్నదే ఈ రోజు మన స్టోరీ. స్టే ట్యూన్డ్. దీప్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మనం ఇంట్రెస్టింగ్గా ఈసారి స్టోరీ గురించి స్టార్ట్ చేయకుండా మిల్క్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మా వ్యూవర్స్ అంతా అస్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఇన్సైట్స్ చాలా ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో క్వశ్చన్స్ అడగబోతున్నాను నేను ఇప్పుడు మిల్క్ డిమాండ్ ఎలా ఉన్నదండి ఇండియాలోని కావచ్చు, మన తెలుగు స్టేట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కావచ్చు, డిమాండ్ ఎలా ఉంది? ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉన్నది? సో ఇప్పుడు మిల్క్ వచ్చేటప్పటికండి, ఇఫ్ యూ టేక్ మిల్క్ ఇస్ సచ్ అ ప్రోడక్ట్, మనకి ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. సో ఇండియా లెవెల్ నుంచి వచ్చామంటే, ఇండియా ఇస్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మిల్క్ ఇన్ ద వరల్డ్లోనే. వీఆర్ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ మిల్క్ ప్రొడక్షన్. సో ఇఫ్ యూ టేక్ డేటా వైజ్ ఎలా ఉంటుందంటే, ఇండియా ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ మనం ప్రొడ్యూస్ చేసేది 25 crore tons ఆఫ్ మిల్క్. ఇండియా యాజ్ సచ్. దాంట్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ డస్ అరౌండ్ 1.4 crore tons ఆఫ్ మిల్క్ annually. This is what I'm telling. And Telangana does close to 55 to 60 lakh tons of milk. ఇది యాన్యువల్ ప్రొడక్షన్. దీంట్లో మనం స్పెసిఫిక్లీ హైదరాబాద్ని తీసుకుంటే, హైదరాబాద్లో మన డైలీ మిల్క్ కన్సంప్షన్ ఇస్ 25 lakh liters ఆఫ్ మిల్క్. దాంట్లో ట్రస్ట్ మీ, వీఆర్ స్టిల్ రన్నింగ్ అట్ అ డెఫిసిట్ ఆఫ్ 10 lakh liters ఎవ్రీ డే. ఓ వావ్, ఓకే. అంటే మనకు అనిపిస్తుంది ఇంతమంది డైరీస్ ఉన్నాయి, ఇంత బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ఉంది అనుకుంటాం, కానీ యాజ్ హైదరాబాద్ లోకల్గా మనకి ఇప్పటికీ బయట నుంచే వస్తుంది. స్టిల్ వీఆర్ రన్నింగ్ బికాస్ 25 lakh liters అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. మనకి హైదరాబాద్లో మనం ఏమంటున్నాం అంటే పాలు తగ్గిపోయింది అంటున్నాం, కానీ బట్ ఇట్స్ బీయింగ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్. పాలు తగ్గిపోయింది కానీ పెరుగు కన్సంప్షన్ పెరిగింది, పాలు తగ్గిపోయింది కానీ ఘీ కన్సంప్షన్ పెరిగింది కదా. సో మనకి ఏంటంటే డైరీది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్సంప్షన్ మనకి సెన్సెస్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లా. ద ఫార్మ్ ఇన్ విచ్ దే ఆర్ కన్స్యూమింగ్ మారింది అంతే. సో హైదరాబాద్లో కూడా ఇంకా ఆన్ అన్ యావరేజ్ 8 to 9 lakh liters డెఫిసిట్ ఉంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్, ఇంకా చాలా ఉంది. ఇంకా మేము లోకల్ సప్లైస్ ఆర్ నాట్ ఏబుల్ టు సప్లై ద రిక్వైర్డ్ డిమాండ్ బికాస్ డిమాండ్ కమ్స్ అట్ అ కాస్ట్ అండి. ఇప్పుడు మన దగ్గర
పాలు ఉండొచ్చు. మరేంటండి మీరు ఇంత షార్టేజ్ ఉందంటున్నారు, దేర్ ఆర్ సో మెనీ ఫార్మర్స్ హు ఆర్ టెల్లింగ్ పాలు అమ్మలేకపోతున్నాము అని అడగొచ్చు. ద పాయింట్ ఇస్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ పాయింట్స్ డౌన్ టు నంబర్స్ అండి. ఇప్పుడు మనకి ఇంత పాలు ఉంటే మరి మహారాష్ట్ర నుంచి ఎందుకు తెప్పించుకుంటున్నాం ట్యాంకర్స్ అని అనొచ్చు. అక్కడ ఇన్సెంటివ్స్ ఎక్కువ. సో యాజ్ అ బయ్యర్, యాజ్ అ కమర్షియల్ పర్సన్ నాకు అదే 40 రూపీస్ దొరికే పాలు 35కి వస్తే యాజ్ అ మ్యానుఫ్యాక్చర్ నేను ఆ 35ది కొనుక్కుంటాను, కానీ నేను ఆ 40ది లోకల్లో ఎందుకు కొనుక్కుంటాను, ఈవెన్ దో ఇట్స్ లిటిల్ మోర్ ప్రీమియం. అక్కడ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ వెర్ స్టిల్ ఆంటర్‌ప్రీనర్స్ కెన్ కమ్. మిల్క్ ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది. వీఆర్ స్టిల్ ఆన్ షార్టేజ్ అండ్ వీఆర్ స్టిల్ నాట్ మీటింగ్. అంతా వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్ యెట్. వెరీ ఇంట్రెస్టింగ్. యా. సో ఈ గ్యాప్ మార్కెట్ రీసెర్చ్ తర్వాత మీరు 2017లో స్టార్ట్ చేశారా? నో, యాక్చువల్లీ మేము 2017లో స్టార్ట్ చేసిన మా మోటో స్లైట్లీ డిఫరెంట్ అండి. మేము యాజ్ వీ సెడ్ మేము యూఎస్లో నిన్నాము ఒక 10 years. ఐ కమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మై హస్బెండ్ ఇస్ కెమికల్ ఇంజనీర్. సో మేము అక్కడ మాస్టర్స్ చేసి వి వర్క్ దే ఫర్ 10 years. మేము యాక్చువల్లీ ఇండియాకి 2012లో రిటర్న్ వచ్చాం. కానీ యాజ్ అ బ్రాండ్ దీన్ని స్టార్ట్ చేసిన 2017, కానీ దీని వరకు ఒక 5 years ముందే స్టార్ట్ చేసాం. మేము కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ అండి, లైక్ సో అందుకని ఏదైనా స్టార్ట్ చేయకముందు వీ వాంటెడ్ టు టేక్ ఆర్ టైమ్ ఇన్ ఇట్. సో 2017లో మేము స్టార్ట్ చేయకముందు కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడప్పుడే యాక్చువల్లీ 2012, 2013లో ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ అనే కాన్సెప్ట్, ఫార్మ్ టు డోర్ అనే ఈ మిల్క్ కాన్సెప్ట్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. సో there was few brands who had already come. We were not the first. We are the first in that in Nananu. There was few brands who had already come up and communities. మనకి అప్పటికే ఈ టౌన్షిప్స్ కమ్యూనిటీస్ కాన్సెప్ట్ కొంచెం పెరిగింది 2012లో. సో ఏంటంటే మనకి పాలు ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ వెళ్తుంది. కానీ మేము అక్కడ నోటీస్ చేసిన గ్యాప్ ఏంటంటే కమర్షియల్ డైరీస్ ఉండేవి ఉన్నాయి, హూ బీన్ దేర్ ఫర్ జనరేషన్స్, 30-40 years నుంచి మనకు నడిచే బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పటికీ 80% ఆఫ్ ద కస్టమర్స్ అదే పాలు తీసుకుంటారు. ఈ ఫార్మ్ ఫ్రెష్ బ్రాండ్స్ ఈ కొత్తగా మేము వచ్చినవన్నీ వీఆర్ స్టిల్ హ్యావెంట్ క్యాప్చర్డ్ మోర్ దెన్ 10% ఆఫ్ ద మార్కెట్ అండ్ ఐల్ బీ ఓపెన్. ఇంకా కమర్షియల్ అండ్ ట్రెడిషనల్ డైరీసే ఆర్ రూలింగ్ ద మార్కెట్ 80-90%. సో మేము చూసిన గ్యాప్ ఏంటంటే మిల్క్ ఇస్తున్నారు కానీ ప్రోడక్ట్స్ చేయట్లేదు ఎవరు. ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ కాన్సెప్ట్ ఉంది అండ్ ఆర్ థింగ్ వాజ్ ఆల్వేస్ ఆన్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్. 2 reasons. ఒకటి, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ యువర్ రిటర్న్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్. సింపుల్ థింగ్ అండి. పాలని నేను ఐ గివ్ యూ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ డేటాలో. పాలని పాలల్లాగా అమ్మితే నేను 1 లీటర్కి 80 రూపాయలు చేసుకుంటా. అదే పాలని నేను పన్నీర్ చేసి అమ్మితే 120 రూపాయలు చేసుకుంటా. అదే పాలని నేను పెరుగు చేసి అమ్మితే 150 రూపాయలు చేసుకుంటా. అదే పాలని నేను నెయ్యి చేసి అమ్మితే 500 రూపాయలు చేసుకుంటా. సేమ్ పాలని మనం మారుస్తున్నాం అంతే. మారిస్తే వెన్ యూ వచ్చి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, మనం నార్మల్ మన మార్కెటింగ్ టర్మ్స్లో దాన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటాము. మనం మార్చి అమ్మితే సో మేము ఆ గ్యాప్ నోటీస్ చేసాం. ఫార్మ్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వీ వాంటెడ్ టు స్టార్ట్ అ బ్రాండ్ వేర్ వీ డి నాట్ వాంట్ టు సెల్ మిల్క్ బట్ వీ వాంటెడ్ టు సెల్ ప్రోడక్ట్స్ ఆఫ్ మిల్క్ బికాస్ మిల్క్ హ్యాస్ సో మెనీ డెరివేటివ్స్. ఆల్మోస్ట్ మనకి అసలు మనం చేసుకుంటూ పోతే ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉంటాయి. ఒక మిల్క్కే అరౌండ్ క్లోజ్ టు 180-200 డెరివేటివ్స్ ఉన్నాయి దట్ వీ కెన్ డూ ఫ్రమ్ మిల్క్. సో వీ వాంటెడ్ టు క్యాప్చర్ దాట్ అండ్ ఆ కాన్సెప్ట్తో కొంచెం ఫార్మ్ ఫ్రెష్ కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వాల్యూ యాడ్. మేము అసలు మేము బ్రాండ్ స్టార్ట్ చేసిన 4 years తర్వాత మిల్క్ ప్యాకెట్ లాంచ్ చేసాం. ఆర్ ఫస్ట్ ప్రోడక్ట్ వాజ్ పనీర్ అండ్ కర్డ్ అండ్ ఆల్ దట్. సో వీ వాంటెడ్ టు క్యాప్చర్ దట్. సో ఇప్పుడు మిల్క్ గురించి మీరు చెప్పారు కదా, ఇంకా డెఫిసిట్ ఉన్నది అని చెప్పి. రైట్. ఈ వాల్యూ యాడ్ ప్రోడక్ట్స్ గురించి మీరు చెప్తుంటే నాకేమనిపించిందంటే ఇప్పుడు వెన్ వి టాకింగ్ అబౌట్ అ లాట్ ఆఫ్ లోకల్ బ్రాండ్స్, వెరీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, వాళ్ళ సొంత బ్రాండింగ్ తో స్నాక్స్, అవును అవును, పన్నీర్ ఇవి కూడా సొంత బ్రాండింగ్. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఆంధ్రాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. లోకల్ స్వీట్ షాప్స్ వాళ్ళ సొంత బ్రాండింగ్ తో ఘీ, అవును, కర్డ్ ఎక్కువ చూడలేదు కానీ నేను ఘీ ఎక్కువ చూసాను. ఇది ఈ వాల్యూ యాడ్ ప్రోడక్ట్స్ లో డిమాండ్ సప్లై ఎలా ఉన్నదండి? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు ఇప్పుడు అన్నట్టే స్వీట్ షాప్స్ వీళ్ళంతా నెయ్యి చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు స్వీట్ అమ్ముకుంటారు, నెయ్యి ఎందుకు అని మీరు అడగచ్చు. ఆర్ మీరు అన్నట్టు వేరే బ్రాండ్స్ అన్ని ఎందుకు చేస్తున్న ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ మనకు వచ్చే పాయింట్ షెల్ఫ్ లైఫ్. పాలు మీ దగ్గరికి వచ్చాయి అనుకోండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ బీట్ మాలాగా ఫార్మ్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ ఉండే వాళ్ళు ఉండొచ్చు, బీట కమర్షియల్ డైరీ ఉంటుంది, మిల్క్ అనేది ఒక సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఒకసారి ఒక మిల్క్ మనకు పాలు పిండిన తర్వాత మన కూరలలో పాలేరు యూజువలీ పాలు పిండుతాడు, మనకి ఐడియా ఉంటే మనం ఒక 2 గంటల్లో కాయపోతే పాలు ఇరిగిపోతాయి. అరే తొందరగా పాలు కాయరా, పాలే పిండేశాడు, లేకపోతే పాలు ఇరుగుతాయి అంటారు. కాకపోతే సిటీస్లో అదే పాలు మనకు వచ్చేటప్పటికి 1 day అవుతుంది. ఫార్మ్ ఫ్రెష్ అయితే కపుల్ ఆఫ్ అవర్స్లో వస్తుందని చెప్తాము. కమర్షియల్ డైరీస్ అయితే బికాస్ దే హ్యావ్ టు కలెక్ట్, దే హ్యావ్ టు సెల్ ఇట్ టు చిల్లింగ్ సెంటర్స్, దే హ్యావ్ టు ప్రాసెసింగ్ ఇట్ 1 day hours. మరి ఎందుకు ఎరగట్లేదు? బికాస్ యూఆర్ ప్రాసెసింగ్ ఇట్. ఇంకొక పాయింట్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రాసెసింగ్ అంటే సమ్ పీపుల్ హ్యావ్ అ మిత్, ఏదో కెమికల్ యాడ్ చేస్తున్నాం అంటే. ప్రాసెసింగ్ అంటే ఏం కెమికల్ లేదండి, జస్ట్ పాలను కాస్తాం ఫ్యాక్టరీ కండిషన్స్లో. లేమన్ ఇట్స్ కాల్డ్ పాస్చరైజేషన్, లేమన్ టర్మ్స్ ఇట్స్ జస్ట్ పాలను కాయడం. ఇంట్లో అయితే
మనకి సింపుల్ అండి, బస్ తొందరగా వచ్చేస్తుంది, టైం అయిపోతుందంటే తొందరగా కాసేస్తుంది అమ్మ పాలు. మ్మ్. నిదానంగా టైం ఉంది, లైక్ మా అమ్మగారి నుంచి ఫోన్ వచ్చిందంటే ఫోన్ మాట్లాడుకుంటే ఆ పాలను కోవా కూడా చేసేస్తాం. మ్మ్. సో వీ బేసికలీ పాస్చరైజ్ ద మిల్క్ అండ్ వీ సెండ్ ఇట్ అవుట్. సో ఇలా ఇంత పాలు ఇది ఇలా ఉన్నా కూడా బట్ స్టిల్ లోకల్ బ్రాండ్స్ ప్రోడక్ట్స్ ఎందుకు చేస్తున్నాయంటే షెల్ఫ్ లైఫ్ అండి. పాలను పాస్చరైజ్ చేసిన తర్వాత దాని షెల్ఫ్ లైఫ్ 72 hours. మ్మ్. అంత లోపల నువ్వు వాడేయాలి, లేకపోతే ద ప్రోడక్ట్ వాస్ వేస్ట్. ఇట్స్ అ పెరిషబుల్ ప్రోడక్ట్. అదే పాలు నువ్వు పెరుగు చేసావనుకో, వాడు ఆ ప్రోడక్ట్ని 7 రోజుల దాకా అమ్ముకోవచ్చు. దే ఆర్ సమ్ స్పెసిఫిక్ కల్చర్స్, లైక్ మేము వాడే కల్చర్, ఎస్పెషలీ మాకుండ పెరుగు విచ్ ఇస్ అ సిగ్నేచర్ ప్రోడక్ట్, మేము వాడే కల్చర్ స్పెషల్ కల్చర్ చేయించాం. అదేంటంటే ఒక పర్టికులర్ టెంపరేచర్, మీకు పెరుగు ఎందుకు వాడడం మానేస్తాం మనం? ఇప్పుడు పెరుగు ఉంటుంది ఫ్రిడ్జ్, పులిసిపోతుంది, రైట్? పులిసిపోవడం అంటే ఏంటి? ఫర్మెంటేషన్. అంటే పెరుగు అయిన తర్వాత కూడా మనం ఒక పర్టికులర్ టెంపరేచర్లో పెడితే దాంట్లోని బ్యాక్టీరియా కంటెంట్ పెరిగి పులిసిపోయి మనం ఆ తర్వాత తినలేం. ఇప్పుడు ఫ్యాక్టరీ కండిషన్స్లో మేము చేసే పెరుగులో ఓన్లీ డిఫరెంట్ ఏంటంటే మేము వాడే కల్చర్ ఏంటంటే ఒక పర్టికులర్ టెంపరేచర్లోనే ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఆ తర్వాత గ్రో అవ్వదు. సో మీరు అనుకోవచ్చు, మనం ఇంట్లో చేసే పెరుగు అయితే నెక్స్ట్ డే పులిసిపోతుంది, బయట నుంచి వచ్చే పెరుగు 3-4 రోజులు ఎలా ఉంటుంది? ఇట్స్ అ కల్చర్ దట్ యూర్ యూజింగ్. దానివల్ల పులవదు. బట్ అదే పెరుగు చేశాడు అనుకోండి, షెల్ఫ్ లైఫ్ పెరిగిందిగా, ఇంకో 7 రోజులు అమ్ముకోవచ్చుగా. ఇప్పుడు అదే వాడు దాన్ని పన్నీర్ చేశాడంటే 15 రోజుల దాకా అమ్ముకోవచ్చుగా. అదే నెయ్యి చేశాడు అనుకోండి, సంవత్సరం దాకా అమ్ముకోవచ్చుగా. బికాస్ గీ, ఇప్పుడు గీ ఏంటంటే 105 degrees కూడా గీ అయిపోద్ది. కానీ అదే గీ నేను ఏ గ్రేడ్ గీ దా చేయాలంటే 125 degrees దాకా కాస్తాం. మీకు అందుకే చూడండి, నెయ్యిలో కొన్ని లైట్ బ్రౌన్ ఉంటాయి, కొన్ని డార్క్ బ్రౌన్ ఉంటాయి, కొంచెం ఎందుకు అంటే మనం కాసే హీట్ని బట్టి. అదే వాడు నెయ్యి చేసి దాచుకున్నాడు అనుకోండి, సంవత్సరం దాకా అమ్ముకోవచ్చుగా. సో స్వీట్ షాప్ కూడా ఏం చేస్తాడండి, వాళ్ళ స్వీట్ రిక్వైర్మెంట్ కోసం డైలీ పాలు కొనుక్కుంటాడు. ఆ రోజు 100 liters పాలు కొనుక్కున్నాం అనుకుందాం, ఓకే, వాడు ఆ రోజు 50 లీటర్లే వాడాడు, మిగిలిన 50 వాడు వేస్ట్ అయిపోతుందిగా. డేటా, ఇట్స్ అగైన్ నంబర్స్. అదే పాలను కాసి వాడు మీగడ తీసి పెట్టుకుంటే ఒక 2 weeks ఒకసారి నెయ్యి చేశాడంటే దట్ ఈస్ హౌ everybody is getting their own products. You're minimizing the loss, you're minimizing the wastage. How are you minimizing? See, product not used or product not sold is also wastage, especially perishable products. So that's why you're converting the form, and every brand is coming up with value added products, because ఆ మిగిలిపోయిన ఫస్ట్ ఏంటంటే ఈజియెస్ట్ పాలలాగా అమ్మేయడం. టూ ఛాలెంజెస్ దాంట్లో, ఒకటి మార్జిన్ తక్కువ, ఇంకోటి షెల్ఫ్ లైఫ్ తక్కువ. దాన్ని ఓవర్కమ్ చేయడానికి పుట్టిందే ఇవన్నీ. దట్స్ వై ఎవ్రీబడి ఈస్ కమింగ్ అప్ విత్ దర్ ఓన్ ప్రోడక్ట్స్. నేను ఇప్పుడు అడగబోయే చాలా కొంచెం సిల్లీ క్వశ్చన్ కావచ్చు. ఈ బిగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు చెప్పండి, అలాంటప్పుడు మిల్క్ అసలు ఎందుకు అమ్ముతున్నారు? మిల్క్ ప్రొడక్షన్ మీరు అంటే మిల్క్ మార్జిన్ తక్కువ ఉంటే డైరెక్ట్గా వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అమ్మచ్చు కదా, మిల్క్ ఎందుకు అమ్ముతున్నారు? క్వాంటిటీస్, సింపుల్ వర్డ్ క్వాంటిటీస్. ఇప్పుడు యూఆర్ ఇన్ హౌస్ హోల్డ్ అండి, లెట్స్ సే మీ ఇల్లే తీసుకుందాం. మీరు పాలు ఎంత ఫ్రీక్వెంట్గా కొంటారు? ఆల్మోస్ట్ ఎవ్రీడే. పన్నీర్ ఎంత ఫ్రీక్వెంట్గా కొంటారు? కాంట్ బి టూ షూర్. మేబీ వన్స్ ఇన్ 2 weeks. Ask your mom, whoever is cooking in the house, once in 2 weeks. నెయ్యి ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటారు? 3 months ఒకసారి, 4 months కొంచెం రెగ్యులర్గా వాడాలి, మేబీ 1 month ఒకసారి. దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. సర్వైవల్. ఫర్ యూ టు స్టే ఇన్ దట్ ఇండస్ట్రీ ఫస్ట్ యూ షుడ్ సర్వైవ్, రైట్? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నేను ఓన్లీ ప్రోడక్ట్స్ అమ్ముకుంటానని కూర్చుంటే క్వాంటిటీస్ రావు నీకు. సింపుల్ ఆన్సర్, క్వాంటిటీస్. టు సస్టైన్ ఇన్ దట్ ఇండస్ట్రీ నీకు డే టు డే రిక్వైర్మెంట్ ఏంటి? పాల్. బికాస్ ఇప్పటికీ మనకి పెరుగు రిక్వైర్మెంట్ పెరిగింది. ఎందుకు? ఇఫ్ యూ కమ్ టు అర్బన్ సిటీస్, ఇప్పుడు మనకి పెరుగు కొనుక్కోవడం అనే కాన్సెప్ట్ పెరిగింది. ఊర్లోకి వెళ్ళి చెప్పండి మీరు, నేను పెరుగు కొంటున్నానని ఇలా చూస్తాడు, అన్లెస్ దే డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడు ఊర్లలో కూడా పెరుగు ప్యాకెట్స్ అవి కొనుక్కుంటున్నారు, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. పాలలో ఊరికే చేమిరేసి అయ్యే పెరుగుకి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలనే కాన్సెప్ట్లో ఉంటారు. నెయ్యి కూడా అంతే. మన ఇంట్లో ఏంటంటే కాసేసి ఆ క్రీమ్ తీసేసి దాంతో నెయ్యి చేస్తేనే మన వాళ్ళకు సాటిస్ఫాక్షన్, అమ్మయ్య ఈ నెల పాల నుంచి నేను సేవ్ చేశాను. ఇట్ ఈస్ యాక్చువల్లీ సేవింగ్, బికాస్ ఆ మీగడంతా చేసి. క్వాంటిటీస్. మిల్క్ లేకపోతే యూ కాంట్ సస్టైన్, బికాస్ దట్ ఈస్ ద డైలీ రిక్వైర్మెంట్ ప్రోడక్ట్. ఇప్పుడు మా డైరీస్లో అంటే ద నంబర్స్ బట్ లైక్ వాట్ వీ మైట్ బి డూయింగ్ ఇస్ వెరీ స్మాల్, లైక్ మేబీ 10,000 liters, 15,000 liters, 20,000 liters దగ్గర తేడా రాదు. మరి అంత పెద్ద డైరీస్ లక్షల్లో చేస్తాయి లీటర్స్. ఆ లక్షల లీటర్స్ ప్రోడక్ట్ ఫామ్లోనే అమ్మితే డైలీ కన్సంప్షన్ దేనిది హైయెస్ట్? అర్థమైంది, పాలు. 80% థింగ్ ఇస్ మిల్క్. ఆ మిగిలిన 20 ప్రోడక్ట్స్. ఇప్పుడు మనకు బిజినెస్లో ఎలా ఉంటుందంటే 80% ఆఫ్ యువర్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ 20% ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్ ఓన్లీ. నా డైరీలో నేను చేసే 15,000 లీటర్లు రోజులో నా మ్యాక్సిమం రెవెన్యూ నా పెరుగు, నా కర్డ్ నుంచే వస్తుంది. ఐ డోంట్ డూ దట్ మచ్ మిల్క్. ఈవెన్ టిల్ టుడే 80% ఆఫ్ మై రెవెన్యూ ఇస్ ఫ్రమ్ మై ప్రోడక్ట్స్ ఓన్లీ.
ఐ డూ ఓన్లీ 20% లూజ్ మిల్క్. బట్ వెరస్ పెద్ద డైరీస్కి వెళ్ళేటప్పటికి వెన్ దే ఆర్ డూయింగ్ లైక్ ల్యాక్స్ ఆఫ్ లీటర్స్, 2 lakh లీటర్స్, 3 lakh లీటర్స్. ఇంకా మన ఆంధ్ర చాలా స్మాల్ అండి. మహారాష్ట్రకి వెళ్ళండి, సతారాకి వెళ్ళండి, ఇట్స్ అ డైరీ బెల్ట్. మీకు ఒక్కొక్క అక్కడ ఉండే డైరీ యూనిటే మినిమం 4 lakh 5 lakh లీటర్స్ ప్రాసెస్ చేస్తాయి రోజుకి. దే కాన్ డూ ఆల్ ప్రోడక్ట్స్. అర్థమైంది. క్వాంటిటీస్, సస్టైనబిలిటీ, రిక్వైర్మెంట్. మిల్క్ ఇస్ ఎసెన్షియల్ ఈవెన్ దో ద మార్జిన్ ఇస్ థిన్. ఇక్కడ నువ్వు ₹2 చేసుకున్నా, అక్కడ ₹20 చేసుకున్నా, ఫ్రీక్వెన్సీ. దట్స్ వై యూ హ్యావ్ టు హ్యావ్. మేక్ సెన్స్. సో ఇప్పుడు ఈ వాల్యూ యాడ్ ప్రోడక్ట్స్ డిమాండ్ ఎలా ఉన్నదండి? మిల్క్ డిమాండ్ గురించి చెప్పారు. వాల్యూ యాడ్ ప్రోడక్ట్స్ డిమాండ్ ఎలా ఉంది? ఎంత కన్సంప్షన్ అవుద్ది? పన్నీర్ ఎక్కువ అవుద్దా? కర్డ్ ఎక్కువ అవుద్దా? గీ ఎలా అవుతుంది? సో వాల్యూ యాడ్ ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి మీరు అన్న మెయిన్ ప్రోడక్ట్స్ ఆర్ దీస్ 3 అండి. ఇప్పుడు మనకి ఇంకా బటరు, చీజ్ ఇవన్నీ దట్ వెరీ వెరీ లిటిల్. సో మ్యాక్సిమం మనకి యాజ్ మన తెలుగు స్టేట్స్లో మనకి మెయిన్గా వెళ్ళేది పెరుగు, నెయ్యి, పన్నీర్. పెరుగు ఇప్పటికీ చాలా హౌస్ హోల్డ్స్లో డబ్బు పెట్టి పెరుగు కొనడం అనేది బూతు. మీరు వెళ్ళి మన దగ్గర పెరుగు కొనడం ఏంటి మీకు చేతగా, ఇప్పుడు మనం ఫోన్ చేసి చెప్తామని వెళ్ళి పెరుగు ప్యాకెట్ కొంచెం ఏ మాత్రం తోడేసుకోలేమని చెప్తారు. బట్ విత్ ద లైఫ్ స్టైల్స్ అంటే అర్బన్ సిటీస్లో బయింగ్ పెరుగు హ్యాస్ బికమ్ వెరీ కామన్ అండి. యూ విల్ బీ సర్ప్రైజ్డ్ దట్ ఈవెన్ వెన్ యూ గో టు టౌన్స్ అండ్ విలేజెస్ దే ఆర్ ఆల్సో బయింగ్ పెరుగు. సింపుల్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను. వాడి దగ్గర 4-5 బర్రెలు ఉంటాయి ఇంట్లో. మిల్క్ తీసుకెళ్ళి పోస్తాడు, సెంటర్లో మనీ తెచ్చుకుంటాడు. ఈవెన్ అతను కూడా పాల ప్యాకెట్ కొనుక్కుంటాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఓకే. ఐఎమ్ లైక్ నేను ఫస్ట్ వెళ్ళి ఊర్లలో ఇవన్నీ సర్వీస్ చేసి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అదేంటండి మీ దగ్గరే పాలు ఉన్నాయి కదా, మీరు కూడా వెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కొస్తున్నారు ఏంటండి? పొద్దునప్పుడు 4 కాస్తాడు, తీసుకెళ్ళి పోసేస్తాడు, వచ్చి పడుకునేస్తాడు. 10ంటికి లేసి వాడు కూడా పాల ప్యాకెట్ కొని తెచ్చుకుంటున్నాడు. సో ద స్టైల్ హ్యాస్ చేంజ్డ్ కంప్లీట్లీ. ఒకప్పుడు మనం అనుకున్న దానికి ఇప్పటికి. సో మ్యాక్సిమం మనకి ఇప్పుడు పాలల్లో మెయిన్గా వెళ్ళే ప్రోడక్ట్స్ వచ్చి పన్నీరు, గీ అండ్ కర్డ్. ఐల్ కమ్ ప్రోడక్ట్ వైజ్ ఈచ్ ప్రోడక్ట్. కర్డ్ మ్యాక్సిమం కన్సంప్షన్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ మా బ్రాండ్ నుంచి మ్యాక్సిమం మేము అమ్మేది రెస్టారెంట్స్కి. మోర్ దెన్ డైలీ కర్డ్ బాక్సెస్ వాటికంటే మ్యాక్సిమం రెస్టారెంట్స్ కర్డ్ బకెట్స్. రెస్టారెంట్స్, కేటరర్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్కి మేము కర్డ్ బకెట్స్ ఇస్తాం. 10 kgs, 5 kgs కర్డ్ బకెట్స్. బికాస్ ఎవ్రీ రెస్టారెంట్ మనకి హైదరాబాద్లో మన సోల్ఫుల్ ఫుడ్ ఏంటండి హైదరాబాద్లో? పెరుగన్నం, దాల్. సోల్ఫుల్ ఫుడ్ హైదరాబాదీ బిర్యానీ. సో బిర్యానీతో పాటు ఆటోమేటిక్ కాంప్లిమెంటరీ మనకి ఏమొస్తుంది? రాయితా, సాలన్. రాయితాలో ఏం వెళ్తుంది? పెరుగు. సో మనకి హైదరాబాద్లో బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ కర్డ్ బకెట్స్ ఆర్ ఆల్ దీస్ బిర్యానీ ప్లేసెస్. మెజారిటీ అండ్ మెనీ ఆఫ్ ద లీడింగ్ బిర్యానీ ప్లేసెస్కి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ ద బ్రాండ్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్కి వీ సప్లై కర్డ్ బకెట్స్. బికాస్ మాదేంటంటే చాలా చిక్కగా ఉంటుంది కర్డ్. వీ మైట్ బీ ప్రైస్డ్ అ లిటిల్ హయ్యర్. మీరు అడగచ్చు ఈ కమర్షియల్ రెస్టారెంట్స్కి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ నంబర్స్. దట్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ ఆల్ నంబర్స్. మరి ఎందుకు మీది కొంచెం ప్రీమియం ఇచ్చి ఎందుకు కొనుక్కుంటారు? వాళ్ళకి వేరేది ఇంకా తక్కువ ప్రైస్కి రావచ్చు కదా అని. సో నేను ఎగ్జాక్ట్ ప్రైస్ మ్యాచ్ చేస్తున్నానని చెప్పలేను. అలా చేస్తే నేను డోర్స్ మూసుకోవాలి. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ ఐఎమ్ నాట్ రన్నింగ్ అన్ NGO. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మై బిజినెస్ హ్యాస్ టు రన్. ఐ హ్యావ్ టు పే మై బిల్స్. మాది చిక్కగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా తీసుకునేది రాయితా చేయడం కోసం. సో వాడు వేరే చోట నుంచి ఎక్కడైతే 8 kgs పెరుగేసి వాడు రాయితా చేస్తాడో అదే నా పెరుగు 5 kgs వేస్తే వాడికి ఆ రాయితా వచ్చేస్తుంది. నంబర్స్ అగే. సో అందుకని మేము అలా చాలా వాటికి సప్లై చేస్తాం. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, మా బ్రాండ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీరు అబ్సల్యూట్ మిల్క్ అంటే ఫస్ట్ వాళ్ళు ఎవరినైనా వెళ్ళి మీరు అబ్సల్యూట్ మిల్క్ తెలుసా అంటే ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని ఐడెంటిఫై చేసేది మా కుండ పెరుగుతో. వీ కాల్ కుండ పెరుగు ఆ రజనీకాంత్. ప్రతి ప్రోడక్ట్లో, ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్రతి ఒక్కడికి ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి ఉండాల్సిందండి. మన బ్రెడ్ అండ్ బటర్ దాని నుంచే వస్తుంది. మా సిగ్నేచర్ మా కుండ పెరుగు. మట్టి కుండల్లో మేము పెరుగు చేస్తాం. చాలా వీఆర్ నోన్ ఫర్ దట్. హైదరాబాద్లో మెజారిటీ ఈవెంట్స్కి కానీ, రెస్టారెంట్స్ కానీ, పార్టీస్ కానీ, ఆర్ ఈవెన్ మన ఆన్లైన్ యాప్స్లో కానీ మన కుండలే ఉంటాయి. అండ్ వీఆర్ ద సోల్ ప్రొడ్యూసర్స్ ఇన్ దట్ కుండ. ఆ కుండది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, నేను తర్వాత చెప్తాను. సో మనం ఆ పెరుగు ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ వీళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే హై అండ్ పార్టీస్కి, హై అండ్ కేటరర్స్కి ఏంటంటే మంచి చిక్కటి మన ఊర్లలో చేసేవాళ్ళు కదా, మంచి బర్రపాలను మంచిగా కాసి థిక్గా చేసి కుండ పెరుగు చేసి 3 liters కుండ పెరుగులు అట్లా ఈవెంట్స్కి పంపిస్తాం. సో అలా క్యాటరింగ్స్ పంపిస్తాం. సో పెరుగు డిమాండ్ రైట్ నౌ హస్ పిక్డ్ అప్ రియలీ వెల్ అండి. బికాజ్ ఏంటంటే మనం తినే కైండ్ ఆఫ్ ఫుడ్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన తెలుగు వాళ్ళకి ఒకటండి, లాస్ట్లో ఏం తిన్నా, నువ్వు బిర్యానీ తిను, దాల్చా తిను, సంగట్ తిను, నాన్ వెజ్ తిను. మనకి నాన్ వెజ్ కంపల్సరీ ఆబ్వియస్లీ ఏ ఈవెంట్కి వెళ్ళినా. ఆర్ ఈవెన్ ఫర్ వెజిటేరియన్స్ రోటి పచ్చడి తిను, ఫ్రై తిను, ఏదైనా నువ్వు గుత్తొంకాయ తిను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు ఫినిష్ ఆ మీల్ విత్ పెరుగన్నం. సో అక్కడ మేము వి యూజ్ దట్. సో మా 2 సిగ్నేచర్ ప్రోడక్ట్స్, ఒకటి బకెట్ కర్డ్, ఇంకోటి కుండ పెరుగు. మ్యాక్సిమం అవి వెళ్తాయి. హౌస్ హోల్డ్స్ కానివ్వండి,
రెస్టారెంట్స్ కానివ్వండి, క్యాటరింగ్స్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి. సో ఇలా ఇవన్నీ పెరుగు ఒకటి మంచిది. సెకండ్ థింగ్ పన్నీర్. మనకి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయాం సడన్గా అందరం. సో 10 years బ్యాక్ వరకు మనకి ఏంటంటే వీ విల్ లైక్ ఫాలోయింగ్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్. సడన్గా ఇప్పుడు మనకి న్యూగా వచ్చినటువంటి కిచెన్స్లోకి రిఫైన్డ్ ఆయిల్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఆఫ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్స్ మధ్యలో అందరం నెయ్యి మానేసాం. ఇఫ్ యూ రిమెంబర్ లైక్ 10-15 years బ్యాక్ నెయ్యి తింటే లావ్ అయిపోతాం అదే. ఇప్పుడు కొత్తగా న్యూట్రిషనిస్ట్ థ్యాంక్స్ టు అగైన్ ద సోషల్ మీడియా ఆర్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ కెన్ బి అ బ్లెస్ ఆర్ ఇట్ కెన్ బి నెక్స్ట్ ఐ డోంట్ ఫిల్ ద బ్లాంక్. బట్ ఏంటంటే వాట్ ఆల్ వి సీ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ రైట్, బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ సో మెనీ అవేర్నెస్ మనకు వస్తుంది దీనివల్ల. వన్ ఆఫ్ ద అదర్ థింగ్ మనకి ఈ సోషల్ మీడియా ట్రెండ్స్లో గీ ఇస్ హెల్తీ. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ అస్. సో గీ ఇస్ ఇంపార్టెంట్. డైలీ 2 spoons ఆఫ్ గీ అని ఇప్పుడు సెలబ్రిటీస్ కానివ్వండి, న్యూట్రిషన్స్ కానీ అందరు బయటకు వచ్చి గీ తినండి అని చెప్పే కొద్దీ నౌ అగైన్ యంగ్ జనరేషన్ హ్యాస్ గాన్ బ్యాక్ టు గీ. సో గీ కూడా పికప్ అయింది. పన్నీర్ అసలు నేను చెప్పక్కర్లేదు, ప్రోటీన్ సోర్స్. ఆల్ వెజిటేరియన్స్ అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే చాలామంది నాన్ వెజ్ నుంచి మీట్ మానేసి వెజిటేరియన్స్ అవ్వడము, ఇట్లా రకరకాల అందరికీ ప్రోటీన్ సోర్స్ పన్నీర్. అండ్ మా పన్నీర్ ఎస్పెషలీ మా స్పెషలైజేషన్ ఏంటంటే వీ డూ పన్నీర్ విత్ కౌ మిల్క్. ఓకే. నార్మలీ మనకు మార్కెట్లో దొరికే పన్నీర్ బఫ్లో మిల్క్తో చేస్తారు. మా పన్నీర్ మేము కౌ మిల్క్తో చేస్తాం. సో ప్రోటీన్ కంటే కొంచెం హయ్యర్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే పన్నీర్ వచ్చేటప్పటికి మన ఫ్యాట్ అవి ఎందుకంటే బికాస్ యూ బ్రేకింగ్ ద కాంపోజిషన్. సో ఇట్స్ ఆల్ ప్రోటీన్. సో పన్నీర్ కూడా బాగా పిక్ అయింది. సో దీస్ 3 productsకి బాగా డిమాండ్ ఉంది, నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్ ఈవెన్. అండ్ ఊర్లలో ఇంకో చిన్నది చెప్తానండి మీకు. నెయ్యి ఎలా ఉంటుందంటే మనకి ఇట్స్ కాస్ట్లీ ప్రోడక్ట్. సో ద ప్యాకేజింగ్ ఆల్సో మేక్స్ అ డిఫరెన్స్ ఈ ప్రోడక్ట్స్లో. సో ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఏంటి, పీపుల్ హూ కెన్ అఫర్డ్, పీపుల్ హూ కెన్ పే. 5 kgs బకెట్ కొనుక్కోవడం, 10 kgs ఇట్స్ అబౌట్ ద బల్క్. మనం ఇంతవరకు ఓన్లీ బల్క్ కవర్ చేసాం. ఇండివిజువల్ కస్టమర్స్కి వచ్చేటప్పటికి ఇప్పటికీ అ బిజినెస్ మేక్స్ ప్రాఫిట్ ఓన్లీ ఇన్ క్వాంటిటీస్. సో నేను క్వాంటిటీస్లో అమ్మాలంటే మీరు ఓన్లీ థింగ్ అంటే ఒక 1/2 kg బాటిల్ అంటే కొనలేరు. ఇప్పుడు యాక్చువల్లీ సండే వస్తే నాన్ వెజ్ మనం ఎంత కొంటామో యాక్చువల్లీ లేబర్ లోవర్ లైక్ బిలో ఎకానమిక్ లైన్ ఉండేవాళ్ళు అంతే క్వాంటిటీ కొంటారు, బట్ ఇన్ స్మాలర్ పోర్షన్స్. మనం 100 members ఆ క్వాంటిటీ కొంటే వాళ్ళు 1000 members ఆ క్వాంటిటీ కొంటారు. ఎలా? ఈ 100 members 1/2 kg బాటిల్స్ కొంటే ఆ 1000 members 50 grams ప్యాకెట్స్ కొంటారు. దట్స్ వేర్ దీస్ స్మాల్ ప్యాకేజెస్ హ్యావ్ స్ప్రౌటెడ్. అర్థమైంది. సో మనమైనా కాంప్రమైజ్ అవుతాం, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే ఆ సండే వాడేళ్ళు మీకు ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఐడియా, మనం వెళ్ళి కిరాణా కొట్లు, ఇప్పుడు కిరాణా కొట్లు తగ్గిపోయాయి, బట్ మేము వెళ్తే వాళ్ళ సండే వండుకోవడానికి చికెన్కి బిర్యానీకి ఒక కేజీ చికెన్ బగార్ రైస్ చేసుకోవడానికి, ఒక కేజీ చికెన్ గ్రేవీ చేసుకోవడానికి ఒక మసాలా ఇవ్వంటే వాడు ఒక దాల్చిన చెక్క, 2 ఏలక్కాయి, ఒక జాజిపు వాడు ఒక ప్యాకెట్లో తెచ్చుకుంటాడు. ఇన్స్టెంట్ వాళ్ళు అప్పుడు తెచ్చుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, అయిపోయింది. బట్ ట్రస్ట్ మీ, అలాంటి క్రౌడ్తో వచ్చే బిజినెస్ ఇస్ హ్యూజ్ నంబర్స్. దీస్ ఆర్ ఆల్ హిడెన్. అంటే మనం అనుకుంటాం మనం షాప్లో కనిపించే 500 grams పెట్టేవాడి వల్ల ఏ కంపెనీ సస్టైన్ కాదండి. కంపెనీ అల్టిమేట్లీ సస్టైన్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ యర్ లార్జర్ సేల్స్, విచ్ కమ్స్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ సేల్స్. సో దీస్ 3 products హ్యావ్ వెరీ గుడ్ డిమాండ్. మీరు ఎంతమంది అయినా ప్లేయర్స్ రావచ్చు, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ స్పేస్. వీఆర్ స్టిల్ ఆన్ షార్టేజ్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ కమ్స్ ఎట్ అ ప్రైస్. మన వాళ్ళకి ఏంటంటే మనం అన్నీ ఇచ్చినా కూడా ఆర్డర్స్ ఎందుకు రావట్లేదు అంటే వాడు 50 రూపాయలకి ఇస్తున్నాడు, మీరు 45 అంటున్నారు, మధ్యలో ఒక మాట చెప్పండి అంటారు. ఇట్ కమ్స్ డౌన్ టు దట్. ఇంత ఉన్న వై ఆర్ స్టిల్ వీ నాట్ ఏబుల్ టు గ్రో అంటే నువ్వు ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా ఏమి ఇచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే నేను అది రాయితా చేయడానికే కదా. నేను ఇప్పుడు ఇందాక చిక్కదనం పాయింట్ చెప్పాను, చిక్కదనం తక్కువైనా నాకు అక్కడ వర్కౌట్ అవుతుంది, నీళ్ళే కదా కలిపేది. సో ఎవ్రీథింగ్ విల్ నాట్ వర్కౌట్ మనం అనుకున్నట్టు, బట్ గ్యాప్ ఇస్ దేర్. డెఫినెట్లీ వీ కెన్ టేక్ దట్ ఇన్ టు ద మార్కెట్. ఇది ఈ బిర్యానీ రైతా పాయింట్ దగ్గర నేను ఇంకా స్టక్ అయి ఉన్నాను. సో మనకి ఇప్పుడు ఎంత కన్సంప్షన్ అవుతుందండి మన హైదరాబాద్లో ఉన్న రెస్టారెంట్స్ కర్డ్? అబ్బో చాలా ఎక్కువ అవుతుందండి కన్సంప్షన్స్. యాజ్ అ స్మాల్ మనకెన్నో థౌజండ్స్ ఆఫ్ కేజీస్ వెళ్తుంది కర్డ్. హైదరాబాద్ మార్కెట్లో అసలు కర్డ్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. మీరు నమ్మలు కొన్ని 1000 kgs ఆఫ్ కర్డ్ వెళ్తుంది. బిర్యానీస్ ఐఎమ్ నాట్ కిడింగ్. 1000 kgs ఆఫ్ కర్డ్ వెళ్తుంది మనకు కనిపించకుండా. ఇప్పుడు నేను హైదరాబాద్లో డైలీ 25 lakh liters ఆఫ్ మిల్క్ అని చెప్తున్నాను కదా కన్సంప్షన్లో, దానిలో మోర్ దెన్ 30-40% ఇస్ కర్డ్. బాగా ఉంది మన దగ్గర కన్సంప్షన్. ఒకప్పుడు తక్కువ ఉండేది, ఎందుకంటే మనకు తెలంగాణ సైడ్ యాక్చువల్లీ కర్డ్ కన్సంప్షన్ తక్కువ, మనకు ఆంధ్ర సైడ్ అవి చూస్తే చిన్నప్పటి నుంచి కర్డ్ కన్సంప్షన్ ఎక్కువ. బట్ మనకి ఇప్పుడు మైగ్రేషన్ కూడా అంతే ఉంది కదండి. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ అ మిక్స్డ్ క్రౌడ్.
సో మనకి చాలా ఉందండి కర్డ్ కన్సంప్షన్. మీరు ఇందాక అదే B2B సేల్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఐఎమ్ క్యూరియస్ టు లెర్న్ మీ బిజినెస్ మోడల్ ఏంటి అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్ కాంట్రాస్టింగ్ ఫ్రమ్ హౌ యూ బిగన్? ఇప్పటికి అప్పటికి ఏదైనా కాంట్రాస్టింగ్ అంటే ఎవాల్వ్ అయ్యారా బిజినెస్ మోడల్ పరంగా? అండ్ బిజినెస్ మోడల్ అంటే ఏంటో కూడా మీరు ఒకవేళ వ్యూవర్స్కి చెప్పగలిగితే బిజినెస్ మోడల్ అంటే ఏంటో హెల్ప్ చేసి తర్వాత మీ బిజినెస్ మోడల్ ఏంటి? ఇప్పుడు డైరీకి ఉండేటప్పటికండి ఐ ట్రై టు కీప్ ఇట్ వెరీ సింపుల్. డైరీ ఈజ్ నో రాకెట్ సైన్స్ అండి, అందరికీ తెలుసు. డైరీ బిజినెస్ అంటే ఏమవుతుందండి, యూ హ్యావ్ క్యాటిల్, పొద్దునే పాలు వేస్తారు, పాలు పితుకుతారు. 2 థింగ్స్. ఇప్పుడు ఆ పితికిన పాలని ఫార్మర్ నుంచి మొదలు పెట్టుకుంటూ వద్దాం. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ మై బిజినెస్ మోడల్. ఒక ఫార్మర్ పాల నుంచి సోర్స్ నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు ఒకరి దగ్గర 10 ఆవులు ఉండొచ్చు, ఒకరి దగ్గర 50 బర్రెలు ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర 100 ఉండొచ్చు, ఒకరి దగ్గర 1000 ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ అందరు చేసేది ఏంటండి, పొద్దున 3:30 వేయడం, క్యాటిల్ని క్లీన్ చేయడం, పాలు పిండడం. ఆ పిండిన పాలని 2 థింగ్స్ యూ కెన్ డూ. 1, ఐదర్ యూ కెన్ సెల్ ఇట్ ఆన్ యువర్ ఓన్, అంటే మీరు సొంతంగా అమ్మేయచ్చు, లేదా మీరు చిల్లింగ్ సెంటర్స్కి పోస్తారు. ట్రెడిషనల్లీ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడీస్ ఫాలోస్. మీరు ఎల్లో చిల్లింగ్ సెంటర్కి పోస్తే వాళ్ళు వెయిట్ కొన్ని పారామీటర్స్ చూసి వాళ్ళకి డబ్బు ఇస్తారు, లేదా నోట్ చేస్తారు, మంత్లీ డబ్బు ఇస్తారు. దట్ ఈస్ ద మనం ఒక పాలని అమ్మడానికి, ఒక పాలు రైతులు పెట్టుకునే దానికి ఫాలో అయ్యే మన ప్రాసెస్ అది. బిజినెస్ మోడల్ వచ్చేప్పుడు నేను అదే చెప్పాను, ఆ పాలని నువ్వు సొంతంగా అమ్మాలా లేదా ఇంకొకరికి ఇవ్వాలా చోట దగ్గర మీ బిజినెస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. ఫార్మర్ ఏంటి బిజినెస్ మోడల్ ఫాలో అవడం అనుకుంటే కాదు, ఫార్మర్ చేసేది కూడా బిజినెస్ మోడలే. B2B చేస్తావా, B2C చేస్తావా? అదే రైతు ఇంటింటికి వెళ్ళి పోసాడంటే అదేమవుతుంది, B2C. అదే రైతు వెళ్ళి నీకు హెరిటేజ్కో, మదర్ డైరీకో, దొడ్లకి, లేదా సో మెనీ బ్రాంచ్లు, పెద్ద పెద్ద డైరీస్ ప్రతి ఊర్లలో కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి, వెళ్ళి పోసేస్తారు. డైరెక్ట్గా పోస్తే అదేమవుతుంది, B2B. సో ఫార్మర్ లెవెల్ నుంచే మనకు బిజినెస్ మోడల్ అనేది స్టార్ట్ అవుతుంది. హౌ యూ చూస్ టు సెల్ యువర్ మిల్క్, నువ్వు నీ పాలను ఎలా అమ్మాలనుకుంటున్నావే నీ బిజినెస్ మోడల్. నథింగ్ డిఫరెంట్ ఫర్ అస్ ఆల్సో. మేము డైరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం, దాంట్లో మేము పాలు కాదు ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఈ 2 క్లారిటీ ఉంది సో బిజినెస్ మోడల్ ఐడియా ఎక్కడ, సొంత పాల, బయట నుంచి పాల. ఎవ్రీ క్వశ్చన్ వల్ల మనం మన బిజినెస్ మోడల్ ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో నా కేసులో వచ్చేటప్పటికి ఏంటి, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సొంత పాల, బయట పాల, సొంత భూమా, బయట భూమా, సొంత క్యాటలా, బయట క్యాటలా, సొంత బ్రాండా, బయట బ్రాండా. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీ బిజినెస్ మోడల్ వచ్చేస్తుంది. సో మాకు మేము ఎలా డిసైడ్ చేసుకున్నామంటే, ఓకే ఫామ్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ చేద్దాం, సొంత క్యాటిలే పెట్టుకుందాం. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు, మీరు అన్నారు కదా ఇనీషియల్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ బిజినెస్లో మీరు వచ్చింటే, మేము స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే A to Z. అంటే పాలు పితకడం దగ్గర నుంచి లాస్ట్ కన్జ్యూమర్కి వెళ్ళే ఎంటైర్ చైన్. యూ మైట్ బీ హ్యావింగ్ ఐడియా, డైరీ చైన్ బేసిక్ ఐడియా ఉంటుంది, అంటే పాలు పితుకుతాము, అది ప్రాసెస్ చేస్తాము, ప్యాకేజింగ్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎంటైర్ చైన్ మన కంట్రోల్లో మన కిందనే ఉంటే వీ కెన్ టెల్, ఎస్ నువ్వు తాగే ఈ గ్లాస్ పాలు స్వచ్ఛమైనది, నువ్వు తాగే ఆ కుండ పెరుగు ఇస్ లైక్ చిక్క పెరుగు, నువ్వు చేసిన ఆ నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదని చెప్పచ్చు మనం ధీమాగా అనే కాన్సెప్ట్తో మేము A to Z ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సోర్స్ టిల్ ద ఎండ్ కన్జ్యూమర్ రిసీవ్డ్ మా కిందే ఉండాలనే కాన్సెప్ట్లో మేము స్టార్ట్ చేసాం. కానీ ఫస్ట్ 2017లో బ్రాండ్ స్టార్ట్ చేసాం, కానీ మేము క్యాటిల్ పర్చేస్ 2013లోనే చేసాం. ఫస్ట్ ఒక 50 సెట్ ఆఫ్ క్యాటిల్ తెచ్చాం. అందరం మిస్టేక్స్ చేస్తాం బిజినెస్. వీఆర్ నాట్ బార్న్ ఆంటర్ప్రీనర్స్. ఆర్ డైరీ బిజినెస్కి మాకు అన్నీ తెలుసు, ఓవర్ నైటే నేను చేసేసాను అంటే అది ఇట్స్ బూత్. అసలు ఎవరైనా బిజినెస్లో యూ హ్యావ్ టు ఇవాల్వ్. ఇఫ్ యూర్ నాట్ లెర్నింగ్ సంథింగ్ ఇన్ బిజినెస్, యూర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ లెసన్. సో మేము ఫస్ట్లో వెళ్ళాము, క్యాటిల్ తెచ్చుకున్నాము. మేము క్యాటిల్ తెచ్చినప్పుడు రైట్ నౌ ఇఫ్ యూ స్పీక్ ఆఫ్ అబ్సల్యూట్ మిల్క్, వీ హ్యావ్ క్లోజ్ టు 300 buffaloes, వీ హ్యావ్ క్లోజ్ టు 600 cows. దిస్ ఇంక్లూడ్స్ ఆర్ మిల్కింగ్, నాన్ మిల్కింగ్, హీఫర్స్. మేము నాన్ మిల్కింగ్ అయిన కౌస్ని కూడా తీసేయం, మా దగ్గరే ఉంచుకుంటాం. వీ ఓన్లీ ఫీడ్ దెమ్, వీ డోంట్ సెల్ ఇట్ ఆఫ్. సో దట్ ఈస్ ఆర్ CSR అనుకోండి, దట్ ఈస్ ఆర్ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ సొసైటీ. మేమే మెయింటైన్ చేసుకుంటాం. సో మా సింగిల్ ఫార్మ్, our main farm. So today we are processing close to 15,000 liters per day. Absolute milk today as we speak is processing 15,000 liters. దాంట్లో మా ఓన్ ఫామ్ నుంచి వచ్చేది క్లోజ్ టు 3,000 to 4,000 liters. బికాస్ బియాండ్ దట్ మొత్తం 15,000 నా ఫామ్ నుంచి వస్తున్నాయని నేను చెప్పి మీరు నమ్ముతే మటుకు యూ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ ద ఇండస్ట్రీ అనేది ట్రూ. సో నా మెయిన్ సింగిల్ ఫామ్ నుంచి వచ్చేది ఆ 3,000-4,000 లీటర్లే, డ్రై పీరియడ్, వెట్ పీరియడ్ని బట్టి. బట్ మిగిలింది నేను ఎలా తీసుకుంటున్నాను, హౌ ఆర్ వీ డిఫరెంట్ అనేది నేను చెప్తాను. సో ఆ మిల్క్ని మేము ప్రోడక్ట్స్ చేసి
అమ్ముతాం. సో ఇనీషియల్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసామంటే దిస్ ఆన్సర్ మైట్ బి లిటిల్ లెంతీ బికాస్ Yeah, 2-3 yeah. క్వశ్చన్స్ కలిపి Go for అడిగాను. it. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇనిషియల్ తెచ్చినప్పుడు ఏంటంటే అన్ని దేశీ తాళ. ఇప్పుడు మా ఫామ్లో ఎవ్రీ సింగిల్ బ్రీడ్ ఇస్ దేశీ వాలి ఆవే ఆర్ మన ముర్రా బఫెలోసే. వీ డోంట్ హ్యావ్ హెచ్ఎఫ్స్ ఆర్ జెర్సీస్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇనీషియలీ మేము తెచ్చినప్పుడు మీరు యాక్చువల్లీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మా ఓల్డ్ పేజ్కి వెళ్ళి చూస్తే మీకు హెచ్ఎఫ్ కౌస్ క్లియర్గా కనిపిస్తాయి. మన కస్టమర్స్ చాలా స్మార్ట్ అండో, నాకు ఒకరు పెట్టారు కూడా, మీరు అన్ని దేశీ అంటున్నారు, మీ ఓల్డ్ ఫోటోలో వెళ్ళి చూసాను, నాకు హెచ్ఎఫ్ కౌ కనిపించింది. ఈజ్ యాక్చువల్లీ స్మార్ట్. మేము ఇనిషియలీ తెచ్చాం బికాస్ వీ ఆల్సో డెంట్ నో అప్పుడు ఏంటంటే హెచ్ఎఫ్ కౌ అంటే ఎక్కువ వస్తుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి మేము అన్ని తెచ్చాం. వీ లర్న్ ఆర్ లెసన్ అండ్ ఆల్ దాట్. సో అన్ని బ్రీడ్స్ తెచ్చి బ్యాచెస్లో మేము ఎలా చేసామంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3 years, ఇప్పుడు లెట్స్ సే మా దగ్గర ఒక 1 crore బడ్జెట్ ఉంది అనుకోండి. దిస్ అనదర్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్. మన దగ్గర ఒక బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ మొత్తం పెట్టేసి నేను క్యాటిల్ తెచ్చుకున్నా, మంచి ఈల్డ్ వస్తుంది, అమ్మేసా, 6 నెలల తర్వాత డ్రై అవుతుంది, ఏం చేస్తావు? సో యూ షుడ్ సపరేట్ అవుట్ యువర్ బడ్జెట్. నా దగ్గర 1 crore రూపాయలు ఉంది అని చెప్పి నేను 80 లక్షలు తెచ్చి పెట్టి నేను క్యాటిల్ తెచ్చేసుకొని ఇంకో 20 లక్షలు వదిలితే సరిపోదు. నీ దగ్గర ఎనీ ఎక్స్ అమౌంట్, 1 కోటి కానీ 1 లక్ష కానీ 10 లక్షలు కానీ ఎంత ఉన్నా కూడా నువ్వు ప్లాన్ చేసే బిజినెస్కి నీ స్కేల్ ఆఫ్ బిజినెస్ని బట్టి నెక్స్ట్ 3 monthsకి కానీ నెక్స్ట్ 6 monthsకి కానీ నెక్స్ట్ సంవత్సరానికి కానీ నీకు సరిపడా ఖర్చులు పెట్టుకొనే నువ్వు చెయ్యాలి. హయ్యర్ ద స్కేల్, లార్జర్ యూ షుడ్ ప్లాన్. చిన్న స్కేల్ బిజినెస్ అనుకోండి, నెక్స్ట్ 3 monthsకి నీకు ఎంప్లాయీస్కి శాలరీ ఉందా, నెక్స్ట్ 3 monthsకి నీకు ఫీడ్కి డబ్బు ఉందా, అండ్ మిల్క్ రొటేషన్ నీకు డైలీ రాదు మనీ, నీకు మనీ వచ్చే లోపల నీకు పీరియడ్ పెరుగుతుంది, 45 daysకి ఒకసారి పేమెంట్స్ వస్తాయి. కెన్ యూ సస్టైన్ దట్ పీరియడ్? 3 months. ఇంకా కొంచెం పెద్ద డైరీ అయితే 6 months, ఇంకా పెద్ద డైరీస్ అయితే 1 year వరకు ఉంచుకోవాలి, లేకపోతే అక్కడే పప్పులో కాలేస్తాం. వై ఆర్ మోస్ట్ ఆఫ్ దీస్ డైరీస్ దట్ ఆర్ కమింగ్ క్లోజింగ్ ఆఫ్ అంటే ఆ ప్లానింగ్ ఉంటుంది. కరెక్ట్గానే చేస్తాడు, పాలు అమ్ముతాడు, మార్కెట్లో మనీ స్టక్ అయిపోతుంది, పేమెంట్స్ రావు, ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోతాడు, ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసేస్తాడు, నీకు పేమెంట్ రాదు వెంటర్ నుంచి, ఎలా సస్టైన్ అవుతావు? నువ్వు పాలు తీసుకునే వాడికైతే బిల్ కట్టాలి కదా. సో యూ షుడ్ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ ప్రాపర్లీ. సో మేమేం చేసామంటే ఒక సిస్టమ్ లాగా పెట్టుకొని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3 years వేరే వేరే బ్యాచెస్లో క్యాటిల్ని తీసుకొచ్చి త్రూ అవుట్ ద ఇయర్ మాకు మిల్క్ వచ్చేటట్టు తెచ్చాం. అంటే ఒక పీరియడ్లో ఒక క్యాటిల్ ఐడియా ఉంది కదా, త్రూ అవుట్ ద ఇయర్ పాలు ఇవ్వవు, డ్రై పీరియడ్ వెట్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఒక పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ క్యాటిల్ డ్రై పీరియడ్లో ఉన్నప్పుడు ఇంకో క్యాటిల్ వెట్ పీరియడ్లో ఉండేటట్టు అలా వేరే వేరే సైకిల్స్లో తీసుకొచ్చి త్రూ అవుట్ ద ఇయర్ మాకు పాలు వచ్చేటట్టు తీసుకొచ్చి బై 2016 మాకు కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ మిల్క్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్లో తీసుకెళ్ళి బల్క్లో పోసేవాళ్ళం. బికాస్ అప్పుడు వీ డిడ్ంట్ ఫార్మ్ బ్రాండ్. ఓన్లీ వెన్ వీ గాట్ కాన్ఫిడెన్స్ 2017లో వీ స్టార్టెడ్ అ బ్రాండ్. ఓకే, మనకు త్రూ అవుట్ ద ఇయర్ ఉన్నాయి, మన క్యాటిల్ ఉంది, క్యాటిల్కి ఓన్ ఫీడ్ మేము గ్రో చేసుకున్నాం, మాకు ఒకటి ఉంది, ఒక యూనిట్ ఉంది, ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి దట్స్ వెన్ వీ లాంచ్డ్ ఇన్ 2017. సో క్యాటిల్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ప్రోడక్ట్ చేయడానికి మెషినరీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసాం. సో 3 points అండి ఎనీ బిజినెస్: బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్. అబ్సల్యూట్ మిల్క్ అనే బ్రాండ్ ఫామ్ చేసేసాం, దానికి కావాల్సిన క్యాటిల్ తెచ్చాం, కావాల్సిన ప్రోడక్ట్కి మెషినరీ తెచ్చాం. ప్రోడక్ట్ ఆర్ ఫస్ట్ ప్రోడక్ట్ వాస్ పన్నీర్. నేను మీకు చెప్పాను కదా, పాలు చేయలేదు, పన్నీర్ చేసామని. పన్నీర్ కూడా చేసేసాం, అన్నీ రెడీ ఉన్నాం. కానీ ఇది ఎప్పుడండి వ్యాలిడ్? కస్టమర్కి వెళ్ళి నేను అమ్మి ఒక 100 రూపాయలు పాకెట్ నుంచి వాడు తీసి కొన్న రోజు, సేల్ అయిన రోజే ఈ మొత్తం కష్టానికి వాల్యూ వస్తుంది. కరెక్ట్. సో ప్రోడక్ట్ అంతా రెడీ అయిపోయింది, నెక్స్ట్ దీన్ని నమ్మాలి ఎలా? క్వశ్చన్ మార్క్. నువ్వు ఇంత చిన్న బిజినెస్, నువ్వు స్టార్ట్ చేసింది ఇప్పుడే, సూపర్ మార్కెట్కి వెళ్ళి పెడతానంటే వాడు తంతాడు, నీకు అసలు ఏం వ్యాలిడిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు, నువ్వు ఎట్లా అమ్ముతావు? పాలనుకో డైరెక్ట్గా నేను వెళ్ళి అమ్మేయచ్చు, ఇంటింటికి వెళ్తాను, కానీ నేను స్టార్ట్ చేసిన ప్రోడక్టే. సో ఇక్కడ మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. దట్స్ వెన్ వీ స్టెప్డ్ ఇన్ టు అవర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అవర్ బిజినెస్ మోడల్, మార్కెటింగ్ అవర్ ప్రోడక్ట్. దట్ ఆన్సర్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. మీరు బిజినెస్ మోడల్లో ఇది తీసుకున్నారు, ఓన్ ఫామ్ అనుకున్నాం, ఓన్ క్యాటిల్ అనుకున్నాం, ఓన్ ప్రాసెసింగ్ అయిపోయింది, ఓన్ ప్యాకేజింగ్ అయిపోయింది. ఇవన్నీ ఛాలెంజెస్ కాదండి, ఎందుకంటే మన చేతిలోనే ఉంటాయి. డబ్బు పెడితే చేస్తాం, డబ్బులు పెట్టకపోతే అవుతుంది. నెక్స్ట్ 2 steps మార్కెటింగ్, సేల్స్. సో ఇక్కడ మేము తీసుకున్న వైస్ డెసిషన్, ఆర్ నేను తీసుకున్న వైస్ డెసిషన్ ఏంటంటే, బట్ మేబీ మెనీ మార్కెటింగ్ పీపుల్ మైట్ బీ యాంగ్రీ ఆన్ మీ ఫర్ దిస్, నేను మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకోలేదు. ఐ యామ్ ద ఫేస్ ఆఫ్ మై కంపెనీ. ఈవెన్ టిల్ టుడే మీరు అబ్సల్యూట్ మిల్క్ వెబ్సైట్కి వెళ్తే నా ఈమెయిల్ అడ్రస్, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్తో కనెక్టెడ్ ఉండొచ్చు, ఏమవుతుందో మనకు జరుగుతుంది అనే టైప్లో. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను తీసుకెళ్ళి అమ్మాలి అంటే, మరీ వెళ్ళి సంతలో నిల్చొని అమ్మాలంటే కొంచెం కష్టం కదండి, చదువుకున్నా ఇన్ని చేసాం. సరే ఆలోచించాను, కానీ అప్పటికి కమ్యూనిటీస్ కాన్సెప్ట్ ఇవి స్టార్ట్ అయింది. అప్పుడు నాకు చిన్న ఐడియా వచ్చింది,
ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే అప్పుడు ఆల్రెడీ బ్రాండ్స్ వర్ ఎగ్జిస్టింగ్ అని చెప్పాను. వాళ్ళు ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి వచ్చి ఇది రెంట్కి తీసుకునే వాళ్ళు, మనకి బూత్స్ మనకి ఇప్పటికీ టౌన్షిప్స్లో వచ్చి కియాస్క్ తీసుకొని పర్ డే 25,000 30,000 అట్లా కట్టి చేసేవాళ్ళు. నేను ఇక్కడ నంబర్ గేమ్ ఆలోచించాను. సపోజ్ నేను ఇప్పుడు 25,000 కట్టి వాడికి బూత్ తీసుకుంటా, నేను తీసుకెళ్ళేది 5 కేజీలు పన్నీరు, ఒక్కొక్క పన్నీర్ ఇప్పుడు 50 పీసెస్ పన్నీర్ తీసుకెళ్తా, 100 రూపాయలు. నేను అంతా అమ్మితే వచ్చేది 5,000 రూపాయలు నాకు ఆ రోజు. ఫస్ట్ ఆర్డర్ అంతే తీసుకెళ్తాం కదండి, 5 కేజీలు 10 కేజీలు. నేను ఆల్రెడీ స్టాల్ 25,000 పెట్టి తీసుకున్నాను అనుకోండి, ఆ రోజు నా మొత్తం పీసెస్ సేల్ అయినా ఐఎమ్ స్టిల్ ఆన్ -20 కదా, ఐఎమ్ ఆన్ -20,000. నాకు మ్యానుఫ్యాక్చరింగ్ 2,000 అవుతుంది కదండి, మిగలదు కదా. సో దట్స్ వెన్ ఐ థాట్ నో, నేను ఇలా చేసుకుంటూ వెళ్ళానంటే ఫస్ట్ 1 year నాకు ఈ మార్కెటింగ్కే అయిపోతుంది అని చెప్పి నాకు చిన్న ఐడియా వచ్చింది. దిస్ వాజ్ ఇన్ 2017 ఆ బిగినింగ్ స్టార్ట్ చేసిన. మై ఫస్ట్ ఆర్డర్ వాజ్ 5 kgs పన్నీర్. మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ అ థర్మకాల్ బాక్స్. నాకు అప్పుడు ఒక రెడ్ ఇన్నోవా కార్ ఉండేది, డ్రైవర్ కూడా ఇన్వెస్ట్ చేయలేదు, నేనే డ్రైవ్ చేసుకునేదాన్ని. ఆ థర్మకాల్ బాక్స్, మనకు టేబుల్ మేట్ అని ఒక టేబుల్ ఉంటుంది, మనకి వాల్మార్ట్లో మనకి అమెజాన్లో అమ్ముతారు టేబుల్ మేట్ టేబుల్ అని. మనం ఎక్కడ పడితే అక్కడ ల్యాప్టాప్స్ పెట్టుకొని వాడుకుంటాం. అండ్ ఒక బ్లాక్ బోర్డ్, ఆ బ్లాక్ బోర్డ్ కూడా కొనలేదు, మా సిస్టర్ నా దగ్గర తీసుకున్న అప్పు. బోర్డు మీద ఫ్రెష్ పన్నీర్ 200 grams 120 రూపీస్ అని నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటో ఉంటుంది. సో ఏం చేశానంటే అప్పా జంక్షన్లో కమ్యూనిటీ ఉండేది, గిరిదారి ఎగ్జిక్యూటివ్ పార్క్, మై ఫస్ట్ సేల్ పాయింట్. మా సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళ కమ్యూనిటీలో. వాళ్ళకి సండే రైతు బజార్ వెహికల్ వచ్చేది. రైతు బజార్ ఇప్పుడు ఏంటంటే మనం ఎంత బద్ధకం అంటే అండి, మన సామాన్లు కొనుక్కోవాలంటే కూడా మన కిందకి వెళ్ళట్లా. మా అందరు నేను ఉండేది కమ్యూనిటీలోనే, మా కమ్యూనిటీలోనే కింద సూపర్ మార్కెట్ ఉంది, కానీ నేను వెళ్ళాను కదా, స్విగ్గీలో పెడతా, మనం రాయల్ కదా, మనం వెళ్ళాం కదా. సో ఏం చేశానంటే ఓకే, నేను స్టాల్ పెట్టినంత మాత్రాన నేను పెట్టేశాను దీపారెడ్డి తోపు అని చెప్పి ఎవరు దిగిరాడు, జనాలు దిగినప్పుడే నేను స్టాల్ పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. దట్ వాస్ మై థింకింగ్ అప్రోచ్. సో ఏం చేశాను, కూరగాయలు కొనడానికి ఆదివారం అందరు దిగుతారు, కూరగాయల బండి వచ్చి పెడతారు, వాళ్ళకి ఫ్రీగా మనకు రైతు బజార్ బండ్లు వస్తాయి. సో నేను ఏం చేశానంటే మా సిస్టర్ అడిగి వాళ్ళ ప్రెసిడెంట్తో మాట్లాడి, ఇదిగోండి మీకు వీళ్ళు వస్తున్నారు కదా, నేను పక్కన ఒక చిన్న టేబుల్ వేసుకుంటాను, వాళ్ళు కమ్యూనిటీలోకి వచ్చి మనకు లైన్గా పెడతారండి, పక్కన పాలకూర బచ్చల కూర ఆకుకూర పక్కన మా పన్నీరు, చిన్న టేబుల్ వేసుకొని బోర్డు పెట్టుకొని నా పన్నీర్ పెట్టి సండే మధ్యాహ్నం ఫస్ట్ సేల్ స్టార్ట్ చేశానండి. వచ్చి స్టార్ట్ చేసి పన్నీర్ కొనుక్కొని అందరూ 11 o'clock టైంకి స్టార్ట్ అయిందండి రైతు బజారు. ఆ రోజు ఫస్ట్ ఒక 10-15 పీసెస్ కొనుక్కెళ్ళిన వాళ్ళు పైకి వెళ్ళి కూర చేసి చాలా బాగుందని కిందకు వచ్చి మళ్ళీ కొనుక్కెళ్ళారు. ఐ వాజ్ స్టిల్ దేర్. అండ్ 5 kgs తీసుకెళ్ళిన నేను 5,000 రూపాయలకి అమ్మేశాను. మై ఇన్వెస్ట్మెంట్ వాజ్ వాట్ అండి, జీరో. జస్ట్ అ థర్మకాల్ బాక్స్ ఫర్ 200 rupees అండ్ టేబుల్ మేడ్ టేబుల్ విచ్ ఐల్ రీయూస్. ఇట్స్ అ రికరింగ్ కాస్ట్, ఇట్స్ నాట్ అ క్యాపిటల్ కాస్ట్. ద నంబర్స్ మైట్ లుక్ స్మాల్, బట్ ఇక్కడ కూడా నేను క్యాపిటల్ కాస్ట్ ఆలోచించాను, రికరింగ్ కాస్ట్ ఆలోచించాను, మార్కెటింగ్ కాస్ట్ ఆలోచించాను, జస్ట్ ఫర్ 5,000 rupees. ఆ రోజు నేను 5,000కి అమ్మేశాను. మై ఇన్వెస్ట్మెంట్ వాస్ 2,000 rupees. ఐ మేడ్ 3,000 rupees ప్రాఫిట్ అండ్ ఐ టుక్ అనదర్ 5 kgs ఆర్డర్ ఫర్ దట్ డే నైట్. ఐ వెంట్ బ్యాక్, వీ డిడ్ అనదర్ 5 kgs, వచ్చి నైట్ మళ్ళీ అమ్మా. సో విత్ మియర్ 3,000 rupees ఇన్వెస్ట్మెంట్ దట్ డే ఐ మేడ్ 10,000 rupees. ఈవెన్ టుడే ఐ ఫాలో ద సేమ్ కాన్సెప్ట్. ద నంబర్స్ మైట్ బి డిఫరెంట్, thousands బదులు lakhs బదులు crores, touch wood. But I follow the same concept. Unnecessary overheads పెట్టుకోము, minimum investment, maximum output, ROI on your product is high. Is what I follow. కానీ ఆ రోజు అబ్బో నేను ఐ ఓన్ అ వోల్వో కార్, ఐ ఓన్ ఇన్నోవా, నేను వెళ్ళి కూరగాయలు పక్కన కూర్చోవడం ఏంటి అని అనుకుని ఉంటే ఇవాళ అబ్సల్యూట్ మిల్క్ ఉన్న ప్లేస్లో ఉండదు. ఫస్ట్ బిజినెస్లోకి రావాలంటే అన్నీ వదిలేసుకొని రావాలండి. నాకు ఇంత యాటిట్యూడ్, నాకు ఇంత అంటే అవ్వదు. నువ్వు నీ ప్రోడక్ట్ని ప్రేమించి మంచిగా అమ్ముకోగలిగితేనే వెళ్ళగలుగుతావు. సో దట్స్ వాట్ ఐ ఫాలో ఈవెన్ టిల్ టుడే. వన్ ఆఫ్టర్ ద అది డెవలప్ అయింది. సో ఇప్పుడు ఇట్లా ఈ సేల్స్ గురించి మీరు చెప్తున్నారు కదా, ఈ సేల్ అన్నదే ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ హర్డల్ దట్ ఎవ్రీ బ్రాండ్ నీడ్స్ టు క్రాస్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదున్నా, ఏ ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా వెళ్ళి బయటికి ఒక ఫౌండర్ ఆంటర్ప్రెన్యూర్ అన్నాడు అన్నీ చేసుకోవాలి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెళ్ళి సేల్ చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ. మీకు ఇప్పుడు ఈ సేల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది కదా ఇప్పుడు మీకు, అదంతా స్టింట్ అయిన తర్వాత యు ఆర్ నౌ కాన్ఫిడెంట్. డూ యూ థింక్, అగైన్ దిస్ మైట్ బి అ సిల్లీ క్వశ్చన్, బట్ డూ యూ థింక్ దట్ మీరు ఏ ప్రోడక్ట్ అయినా మీరు సేల్ చేయగలను అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా అంటే మీరు మా డైరీలో ఏ ప్రోడక్ట్ అయినా బయట ఏదైనా ప్రోడక్ట్ చేయలేనండి. ఐ టెల్ యూ సింపుల్. ఇప్పుడు ఏమవుద్దంటే మనం బిజినెస్కి వచ్చినప్పుడు
అంటే ఇప్పుడు అక్కడే మళ్ళీ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్‌లో ఏదైనా సేల్ చేస్తారు కదా! మరి మీరు చేయలేరా అని మీరు అనొచ్చు. సో, నేను ఇక్కడ చేయలేను అని ఎందుకు చెప్పానంటే మేబీ ఐల్ పుట్ ఎన్ ఎఫర్ట్. బట్ ఎంత కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతాననేది నేను ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ తర్వాతే చెప్పగలుగుతాను. ఇప్పుడు ఎందుకంటే సింపుల్ థింగ్ చెప్తున్నానండి. బిజినెస్ ఇవాళ రేపు ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ బిజినెస్ ఉందనుకోండి. అది ట్రెండ్‌లో ఉందనుకోండి. అందరూ అదే బిజినెస్ చేయాలనుకుంటారు. సపోజ్ ఇప్పుడు మనకి కాఫీ షాప్స్ రన్ అవుతున్నాయండి హైదరాబాద్‌లో. యూ నో హౌ మెనీ కాఫీ షాప్స్ హావ్ కమ్ అప్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ జస్ట్ ఇన్ ద లాస్ట్ 1 year. ఎందుకు ఇప్పుడు అది ట్రెండింగ్ బిజినెస్. బట్ డిడ్ ఎవ్రీబడి మేక్ ఇట్? నాట్ అట్ ఆల్. నాట్ అట్ ఆల్. ఓన్లీ ఫ్యూ కాఫీ షాప్స్. యా. ఇప్పుడు ఇఫ్ ఐ గో అండ్ సే ఇప్పుడు ట్రూ బ్లాక్ అని నేను చెప్పాను అనుకోండి, మెనీ పీపుల్ మైట్ నో. బట్ నేను ఇంకో కాఫీ షాప్ రోజ్ చెప్పాను అనుకోండి, మెనీ పీపుల్ మైట్ నో. ఇంకో కాఫీ షాప్ పేరు దే మైట్ హ్యావ్ పుట్ ఇన్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ దట్ దీస్ 2 కాఫీ షాప్స్ హ్యావ్ పుట్. బట్ డస్ ఎవ్రీబడి నో దట్ బ్రాండ్? No. Their coffees might be even sometimes some of the products, I'm not telling all, some of Might the be products that better. this coffee shop is not doing well might be even better than these. You don't know. I'm not saying it's better. It might be. But why are they not doing? బిజినెస్లో ఏంటంటే అండి, నువ్వు అన్నీ కరెక్ట్గా చేసిన ఒక బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుందండి. దెర్ ఇస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్. దాన్ని మీ లక్ అనుకోండి, దేవుడి బ్లెస్సింగ్స్ అనుకోండి, బీయింగ్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అనుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఇట్ పర్సీవ్స్ అంటే నువ్వు డిపెండ్స్ నీ ఇప్పుడు దేవుడి భక్తి ఉండే వాళ్ళు, అరే నాకు మేబీ నేను కూడా తప్పు చేస్తున్నాను, దేవుడు నాకు చూపించట్లేదేమో అనుకోవచ్చు. నంబర్స్ నమ్మేవాడు నేను డూయింగ్ సమ్వేర్ రాంగ్ అని అనుకోవచ్చు. సో ఇట్లా ఇంకోవాడు, అరే నా బ్యాడ్ టైం నడుస్తుంది, జాతకాలు నమ్మేవాడు నా బ్యాడ్ టైం నడుస్తుంది అందుకే నాకు రావట్లేదు అనుకోవచ్చు. సో దట్ ఎక్స్ ఫ్యాక్టర్ మైట్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. బట్ ట్రస్ట్ మీ, ఇన్ బిజినెస్ ఈవెన్ ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ రైట్, దేర్ ఇస్ వన్ ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ మైండ్ యూ ఇస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ వల్లే ఐదర్ నీ బిజినెస్ పైకి వెళ్తుంది లేదా నీ బిజినెస్ పడిపోతుంది. ఇప్పుడు నేను పన్నీర్ అమ్మేసా కాన్ఫిడెంట్గా, ఇప్పుడు నేను పెరుగు అమ్మేసా కాన్ఫిడెంట్గా అన్నంత మాత్రాన్ని నేను వెళ్ళి మార్కెట్లో నువ్వు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కూర్చోబెట్టేసి ఇప్పుడు వాళ్ళ పాలసీ అమ్మేమంటే నేను అమ్మలేను. ఐ డోంట్ నో స్క్వాట్ అబౌట్ ఇట్, ఐ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో నేను ఒకటేమంటానంటే, మీరు ఏ బిజినెస్ అన్నా చెయ్యండి, ఫస్ట్ నో హౌ ఆఫ్ ద బిజినెస్ మీకు తెలియాలి, మీకు ఆ బిజినెస్ గురించి గ్రిప్ ఉండాలి. ఇవాళ నాకు ఒక కస్టమర్ వచ్చి నాకు కాల్ చేసి, ఇది ఈ ప్రోడక్ట్లో ఇవాళ ఈ ఇష్యూ వచ్చింది అంటే నాకు దాని బ్యాకప్ ఉంటుంది. అంటే మా ప్లాంట్లో ఎవ్రీ ప్రోడక్ట్ దట్ వీ మ్యానుఫ్యాక్చర్, బీ ఇట్ మిల్క్, బీ ఇట్ కర్డ్, బీ ఇట్ పనీర్, బీ ఇట్కి ఎవ్రీ బ్యాచ్కి మా దగ్గర లేబులింగ్ ఉంటుంది, మా క్యూఏ ల్యాబ్లో టెస్ట్ అయి ఉంటుంది. అండ్ మిల్క్ ఆ పెరిష్, ఇప్పుడు సపోజ్ ఇవాళ మిల్క్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 3 days వరకు వాడతారు కస్టమర్స్. దాన్ని వీ హ్యావ్ ద బ్యాచెస్ అండ్ శాంపుల్ టు సేవ్ ఇన్ అవర్ క్యూఏ ల్యాబ్, బికాస్ ఏమన్నా ఇష్యూ వస్తే ఐ కెన్ గో బ్యాక్, రెక్టిఫై ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు ద కస్టమర్. సో నీకు అంత అండర్స్టాండింగ్ అండ్ అంత ఇన్ డెప్త్, నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే నీ ప్రోడక్ట్ మీద నువ్వు ధైర్యంగా వెళ్ళి ముందుకెళ్ళి అమ్మగలవు. నీకు నీ ఓన్ ప్రోడక్ట్స్ లైక్ యువర్ బేబీ అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బేబీ కంటే ఎక్కువ కష్టపడతావండి దీనికోసం. నేను మా పన్నీర్ మీకు చెప్పాను కదా, గిరిదారికి వెళ్ళాలని, అలా దట్ వాజ్ నాట్ ద ఓన్లీ సండే. ఒక సండే చేసేస్తే రాదు కదండి ఈ స్టేట్కి. 3 years every Sunday I was not with my kids. I have 2 kids now, one is in 11th grade and one is in 4th grade. 3 years every Sunday I was not there with my kids. సో నువ్వు అంత నమ్మాలి ఆ ప్రోడక్ట్ని, అంత తీసుకెళ్ళగలగాలి. అండ్ ఒకసారి సేల్ అయినంత మాత్రాన ఇంకోసారి సేల్ అవుతుందని గ్యారంటీ లేదు. రిటర్న్ కస్టమర్స్, లాయల్టీ, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దే ప్లే అ రోల్ అండి. సో జస్ట్ బికాస్ ఒకసారి నేను వెళ్ళి ఒకటి సేల్ చేసేసాను, ఒక పర్టికులర్ సెషన్కి వెళ్ళి నేను హిట్ అయిపోయాను, సో దిస్ విల్ బీ హిట్ అనేది కాదు. కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, కన్సిస్టెంట్లీ అవుట్ ఆఫ్ 10 times ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సెల్ 8 times, ఎస్ యూఆర్ డూయింగ్ సంథింగ్ రైట్. 10 times అండ్ ఒక 1 time 2 times అమ్మాను అంటే ఇట్స్ అ ఫ్లూక్. So consistently, if I'm able to do it, if I believe in my product, if I trust in my product, at least from my perspective, I'm not speaking from others people's perspective, నాకు నా ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే అంత ధైర్యంగా నేను వెళ్ళి ఫేస్ చేసి, టు హ్యావ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఫేస్ ఆఫ్ అ బ్రాండ్, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పాలు మనకి ఎవరినైనా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? దాల్ చావల్. ఓకే, అది ఎక్కడ మీకు చాలా ఇష్టం? ఇంట్లో చేసుకుంటే ఇష్టం. ఎగ్జాక్ట్లీ. 100 పీపుల్ని మీరు వెళ్ళి సర్వే చేస్తే 80 to 85% ఆఫ్ ద పీపుల్ మామ్స్ ఫుడ్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ అని చెప్తారు. ఇట్స్ అ నోన్ స్టాటిస్టిక్. అలాంటి అమ్మ వంటే రోజు చక్కగా చేస్తే మీరు ఏం చేస్తారండి? రోజు అమ్మ ఇవాళ అద్భుతం అని చెప్తామా? చెప్పం. శుభ్రంగా వేసుకొని తింటాం, టీవీ ముందుకు వెళ్తాం, నెట్ఫ్లిక్స్ పెట్టుకుంటాం, అమెజాన్ పెట్టుకుంటాం, తినేస్తాం. స్టాండర్డ్, దట్స్ వాట్ వీ డూ. అదే బాగాలేదనుకోండి, ఆ రోజు మాడిందో
లేదా మీరు అనుకునేదానికి ఉప్పు ఎక్కువైందో, లేదా చికెన్ కూరలో గ్రేవీ తక్కువైందో, వెరీ సిలియస్ట్ రీజన్ ఉండొచ్చు. అది మటుకు చెప్తాం, అమ్మా ఇవాళ ఏంటమ్మా గ్రేవీ లేదు, నాకు సంగట్లోకి సరిపోలేదు గ్రేవీ, ఇవాళ అన్నంలో ఇది థిక్ అయ్యింది అని మటుకు చెప్తాం. అండ్ వీ థింక్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు టెల్. బాగున్న రోజు రెస్పాన్సిబిలిటీ రాదండి, బాగాలేని రోజు అబ్బా నిండా. సేమ్ థింగ్ అప్లైస్ టు ఫుడ్ ఇండస్ట్రీ అండ్ కస్టమర్స్ అండి. సి today food industry is running because of customers, but at the same time we have a challenge with customers on such a thing. ఏమవుతుందంటే మాకు కూడా వెళ్తే ఒక రోజు పెట్టేస్తారు కొందరు, అసలు ర్యాండమ్గా వస్తారు. టుడే ఆర్డర్డ్ ఘీ, ద ఘీ ఈజ్ స్మెల్లింగ్ సంథింగ్ డిఫరెంట్, టుడే ఆర్డర్డ్ దిస్ ఇట్ ఇస్ టు, అసలు ర్యాండమ్ పెట్టేస్తారు అనమాట. పాలు ఇవాళ నేను తెచ్చుకున్నా, ఇవాళ కొంచెం వాసన వచ్చింది. సో ఈ కస్టమర్స్ అందరికి నాకు ఒకటే క్వశ్చన్ అండి, నెలలో 30 రోజులు ఉంటాయి, 29 రోజు పాలు బాగున్నప్పుడు ఎవ్వడు ఏమీ అనడు. సో కన్స్యూమింగ్ ఇస్ సెల్ఫ్ ఇస్ దే ఆర్ రెస్పెక్టింగ్ అ ప్రోడక్ట్ అని అర్థం చేసుకున్నాము. ఒక్కరోజు పాలు తేడా రావచ్చు, సింపుల్ థింగ్ లైక్ మీ అమ్మ చేతి వంట ఫేవరెట్ వంట మాడినట్టు, ఇది కూడా కన్స్యూమర్ ప్రోడక్టే కదండి. ఒకరోజు సీజన్ అంటే మీకు పాలలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మేత మారినప్పుడు స్మెల్ మారుతుంది, ఒక్కొక్కసారి టెంపరేచర్స్ వల్ల పాయిల్, బికాస్ వీ డోంట్ హ్యాడ్ ప్రిజర్వేటివ్స్ అలా. ఈవెన్ టిల్ డేట్ మీరు మా ఫ్యాక్టరీకి ఎనీ టైం వచ్చినా, ఇప్పుడు FSSAI వాళ్ళు వచ్చారు, ఎగ్మాక్ వాళ్ళు వచ్చారు, మనకి ఫ్లయింగ్ మనకి ఇన్స్పెక్షన్స్ అయినాయి, అన్నీ అవుతున్నాయి, బికాస్ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ చాలా అవుతున్నాయి మనకి. ఎవరు వచ్చినా ఈవెన్ అ పార్టికల్ ఆఫ్ ప్రిజర్వేటివ్ మా పాంట్లు దొరకలేదు, ప్యాకేజింగ్ లేని ఒక్క ప్రోడక్ట్ దొరకలేదు, లూజ్ ప్రోడక్ట్ ఒకలేదు. దట్ ఐ టెల్ విత్ కాన్ఫిడెన్స్ బికాస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దట్. కానీ మన కస్టమర్స్ ఏమవుతుంది, ఒక్క రోజు లెట్స్ సే ఫర్ సమ్ రీజన్ వాడు అనుకున్న టేస్ట్లో లేకపోయినా, సంథింగ్ తేడా వచ్చినా, ఆ రోజు మటుకు వాడు భారతీయుడు లెగ్స్ వస్తాడు, ఏయ్ నేను వెళ్ళి జనాలకు చెప్పాలి ఈ ప్రోడక్ట్ గురించి, ఇవాళ ఇది బాగా రాలేదని మటుకు వచ్చి నెగిటివ్ రివ్యూ పెడతాడు. ఇది సేమ్ మా ఇండస్ట్రీలో కూడా రిలేటబుల్. ఎగ్జాక్ట్లీ, ఒక రీల్ మీద మాకు 20-30 వేలు లైక్లు వస్తాయి, అవి ఎవరు చూడరు. కామెంట్ సెక్షన్ లోనే ఒక 3 కామెంట్స్ ఉంటాయి, ఆ 3 కామెంట్స్ నెగిటివ్ ఉంటే ఇట్ చేంజెస్ ద పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ వ్యూయింగ్. దట్స్ ద అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ దిస్. నెగటివ్ ట్రావెల్స్ ఫాస్టర్. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి బిగ్ బాస్ అనే ఒక సిరీస్ ఉంటుందండి. బిగ్ బాస్ లో అందరినీ కొట్టుకోవడం మానేసి ప్రశాంతంగా సత్సంగంగా ఉండమని చెప్పండి, 10% కూడా వ్యూవర్స్ ఉంటారు. మనకి పక్కన వాళ్ళు కొట్టుకుంటే, నెగటివిటీ జరుగుతుంటే అదొక ఆనందం, అదొక మరి ఏమనాలో నాకు అర్థం కాదు, అదొక సాడిజము, ఆనందం. మనం ఎందుకో ఎక్కడో తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది, అది హ్యూమన్ నైజం అండి, ఎందుకో నాకు తెలీదు. నెగటివిటీ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ థింగ్. మనకు సినిమా కూడా వచ్చింది యాక్చువల్లీ, నాకు ఐ థింక్ డీజేటీలు హీరో సిద్ధు అని ఒక దట్ మూవీ, నాకు ఆ మూవీ బాగా నచ్చింది. దాంట్లో ఐ థింక్ ఇట్స్ కృష్ణ అండ్ ఇస్ లీలలో సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ. దాంట్లో ఇలానే ఉంటుంది, వాళ్ళిద్దరు వెళ్ళి ఏదో పెళ్లి చేసుకుంటారు, ఏదో అవుతుంది, ఆ వీడియో వైరల్ అయిపోయి కొన్ని వేల కోట్ల వ్యూస్కి వెళ్ళిపోయి పాపం వాళ్ళిద్దరిది ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోతుంది. బట్ సేమ్ థింగ్ ఆ అబ్బాయి వెన్ హీ పుట్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ 3,000-5,000 వ్యూస్ కూడా రావు. బట్ దట్ ఈస్ ద సాడ్ రియాలిటీ ఆఫ్ అవర్ సొసైటీ టుడే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉందో, సారీ టు సే మిస్యూజ్ ఆఫ్ ఇట్ వల్ల అంతే డిసడ్వాంటేజ్ ఉంది. సో ఆ రోజు వాళ్ళని భారతీయుడు బయటకు వచ్చి మా రివ్యూస్ పెట్టేస్తారు. అండ్ మనం ఎలా అయిపోయామంటే, వాళ్ళు రేపు ఒక సినిమా రిలీజ్ అయితే కూడా ఫస్ట్ యాక్టర్ని చూడం, ఫస్ట్ వెళ్ళి IMDb రేటింగ్ ఎంత, రివ్యూ ఎంత వచ్చింది అని డిసైడ్ అయిపోతున్నాం. సో ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలండి, లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా, be social media influence like you all or food processing people like us, ఎవరైనా సరే, as long as people are relying on that. And to add to this one more point, and మీరు ఇందాక అన్నప్పుడు నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ అండి, అదొక క్రేజ్ అయిపోయింది, దానికి ఎండ్ లేదు. కనీసం మీ సోషల్ మీడియాలో ఉన్నారు, మీకు ఫాలోవర్స్ చూసి మీకు కస్టమర్స్ వచ్చినా అర్థం ఉందండి. పాలు పెరుగు అమ్ముకునే నా దగ్గర కూడా ఫాలోవర్స్ చూస్తే ఎట్లండి? ఐఎమ్ నాట్ కిడింగ్, లిటరలీ నేను పాలు పెరుగు పన్నీరు నెయ్యి అమ్ముకుంటున్నానండి. నా దగ్గర కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వస్తాను అంటే, ఇప్పుడు నేను కంటెంట్ క్రియేటర్ అవ్వాలా, ఆంటర్ప్రీనర్ అవ్వాలా, క్వాలిటీ ఆఫ్ మిల్క్ చూసుకోవాలా? వై ఈస్ ఎవ్రీ ఆంటర్ప్రీనర్ ఫోర్స్డ్ టు బికమ్ అ కంటెంట్ క్రియేటర్? అంటే మార్కెటింగ్ వాళ్ళు ఆర్ మేకింగ్ ఇట్ అ పాయింట్, యూ హ్యావ్ టు హైర్ అ మార్కెటింగ్ పీపుల్ దేర్. జాబ్ క్రియేషన్ చేస్తున్నారు, మనం సభ్య సమాజానికి మంచిగా చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ గెటింగ్ డీవియేటెడ్ ఫ్రమ్ ద పాత్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇప్పుడు ఏంటి అంటే, మనకి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్కి గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అండ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఇట్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా. ఐ గో ఫర్ గెస్ట్ లెక్చర్స్, ఐ గివ్ సెషన్స్ టు స్టూడెంట్స్ అబౌట్ ఆల్ దీస్. సో నేను వెళ్ళంగానే ఐ వాస్ గివింగ్ స్పీచ్ అండ్ ఆల్, స్పీచ్ అవుతుండగానే మధ్యలోనే స్టూడెంట్స్ అంతా ఇట్లా సర్చ్ చేసేసి సెషన్ అయ్యేటప్పటికి అన్ని క్వశ్చన్స్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి
I think you have to increase your social engagement. Your number of followers are really less. నాకు 5,000 ఫాలోవర్స్ కంటే ఎక్కువ ఉంటారండి. పాలు పెరగండి. నేను ఏమైనా సినిమా యాక్టరా, బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్, లేదా జపానీస్ ఏమైనా ప్రోడక్ట్ అమ్ముతున్నానా నాకు ఫాలోవర్స్ ఉండడానికి? నేను ఏమైనా మోడలా? కాదు కదా. పాలు పెరిగి ఎంత ఫాలోవర్స్ ఉంటారండి? సో నో ఐ థింక్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ సోషల్ ఎంగేజ్మెంట్. యూల్ ఇంక్రీజ్ యువర్ బిజినెస్ మోర్. ఒకటే క్వశ్చన్ అడిగాను, వెన్ డిడ్ ఐ సే హ్యాడ్ బ్రెత్ ఆఫ్ బిజినెస్? అంటే నాకు కావాలి డిమాండ్ అంత సప్లై లేదు. ఇన్ఫాక్ట్ ఐ ఆల్వేస్ రన్ ఆన్ 10%. ఐమ్ ఆల్వేస్ ఆన్ షార్టేజ్ మిల్క్. ఆర్డర్స్ నాకు ఎప్పుడు 10% ఎక్కువ పెట్టుకుంటాను. దట్ ఈస్ మై మోటో. అంటే నో సీ యువర్ ఫాలోవర్స్ ఆర్ సో లెస్ అని. సో నేను ఏం చేశానంటే ఐ టుక్ అ బోర్డ్స్ ఆఫ్ లైక్, ఓకే మీరు అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి కదా, ఐ టెల్ అ పర్టికులర్ బ్రాండ్. మా ఫుడ్ ఇండస్ట్రీలోనే, మా డైరీలోనే ఒక 2 బ్రాండ్స్ చెప్పాను వాళ్ళకి. యూ ఓపెన్ బ్రాండ్ ఏ, వాటికి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నాయి? 12,000 or 13,000 followers. I think I can guess the brands, but yeah, let's not take brand names because here we are not playing brand name. I asked them to take a brand B. Brand B open చేసి చూస్తే there were 100K followers. Brand A నీ మంత్లీ నీ టర్న్ ఓవర్స్ తెలుసా? తెలీదు. 500 crores. వాళ్ళ వాల్యుయేషన్ తెలుసా నీకు? 2,500 crores. బ్రాండ్ బి వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? 100 crores. వాళ్ళ వాల్యుయేషన్స్ నాట్ ఈవెన్ 500 crores. వీటికి ఎంతమంది ఫాలోవర్స్? 10,000. వీటికి ఎంతమంది ఫాలోవర్స్? 1,00,000 ఫాలోవర్స్. సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ బిజినెస్. The kind of business you're in, okay, your cloth manufacturing brand, or you're a cosmetic company, or you're a celebrity, or you're a content creator, okay, maybe your followers is your bread and butter because నీకు number of views వల్ల వస్తుంది. But number of views is not directly proportional to the liters of milk that I'm selling. I'll add one point here. సోషల్ మీడియా సైడ్ నుంచి అగైన్ మా టీం వాళ్ళు రీసెర్చ్ చేస్తూ గెస్ట్లను ఎవరిని తీసుకురావాలి ఏంటి అని రీసెర్చ్ చేస్తూ వాళ్ళు నాకు ఒక లిస్ట్ ఇస్తే అందులో ఒక పేరు 5 ఎందుకు సెలెక్ట్ చేశారని అడిగాను, టు అండర్స్టాండ్ దేర్ ఇంటెన్షన్. ఇట్లా 500K ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే, లెట్స్ గెట్ దేర్ నంబర్ టాక్ అని అంటే ఐ కుడెంట్ హోల్డ్ అ కాన్వర్సేషన్ విత్ దట్ పర్సన్ ఫర్ 2 minutes. ఓకే, ఫర్ 2 minutes వీ హ్యాడ్ టు సే దట్ ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి. Yesterday only I was having this conversation with my team saying that social media followers does not equate to a good personality, does not equate to a good business. live example, my page has only 5,000. I don't know if I have a good personality or no for your show, but I have only 5,000 followers if you go to my Instagram page. That does not equate anything, but unfortunately మీరు అన్నట్టు ఇప్పుడు మీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో, నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అంటే ఐ వర్క్డ్ ఫర్ పొలిటికల్ యాజ్ లైక్ ఇన్ అ పొలిటికల్ కన్సల్టింగ్ ఫర్మ్ ఫర్ గుడ్ 5 years. అక్కడ నేను స్టార్ట్ అయినప్పుడు పర్సెప్షన్, ఎండ్ అయినప్పుడు పర్సెప్షన్ 5 years తర్వాత మారిపోయింది. స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఓకే ఎంత డెవలప్ అయిపోయింది సిటీ ఇది అది అన్న పర్సెప్షన్లో నేను ఉండేదాన్ని, బికాస్ వీ బిలాంగ్ టు దిస్ అర్బన్ క్రౌడ్. బట్ 95% ఆఫ్ దేర్ ఓట్స్ కమ్ ఫ్రమ్ all the villages and rural segment, things that do not make any noise difference on social media. Right. That is where they drive. Right. కాకపోతే మన పర్సెప్షన్ ఏంటి, ఓ ఈ లీడర్ పేరు నేను వినలేదే, ఎవరో మనకు తెలియదే అంటే ఏం చెయ్యట్లేదు. కానీ అక్కడ కంప్లీట్ గా గ్రౌండ్ రియాలిటీ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఐ థింక్ దట్ ఆల్సో గోస్ విత్ సోషల్ మీడియా, విత్ యువర్ బిజినెసెస్, ఎవ్రీథింగ్. ఎనీ బిజినెస్ అండి, ఎనీ బిజినెస్. అండ్ ఇప్పుడు మన అర్బన్ క్రౌడ్కి ఏంటంటే మనకు ఒక పొగరు ఉంటుంది, మనకు అన్నీ తెలుసు, మన నెట్ మీద ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో వీ హ్యావ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ వీ హ్యావ్ అ రైట్ టు పాస్ జడ్జ్మెంట్ ఆన్ ఎవ్రీథింగ్ అనుకుంటామండి. ఎవరు ఇచ్చాడండి రైట్ మీకు? Who gave you the right to pass judgment on everything? Right? Yeah. See, just because ఇప్పుడు నేను లెట్స్ సే నన్నే తీసుకోండి, వేరే వాళ్ళ దాకా ఎందుకు, నా పర్స్పెక్టివ్. నేను ఒక డైరీ బిజినెస్ చేస్తున్నాను, డీసెంట్గా రన్ అయ్యే ఒక బిజినెస్ ఉంది. ఐఎమ్ ప్రాసెసింగ్ క్లోజ్ టు 15,000 liters a day. వీఆర్ డూయింగ్ రెవెన్యూ ఆఫ్ 25-30 crores. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్రొజెక్టింగ్ 50 crores. ఐఎమ్ డూయింగ్ డీసెంట్, ఐఎమ్ హ్యాపీ, ఆర్ ROIs ఆర్ గుడ్. ఇప్పుడు దట్ డజంట్ మీన్ ఐ కెన్ గో అండ్ జడ్జ్ అ న్యూ డైరీ బ్రాండ్ దట్స్ కమింగ్ ఇన్ టు ద ప్లే. వాళ్ళు వచ్చి ఇప్పుడు మా దగ్గర చాలామంది వస్తారు, వచ్చి మ్యామ్ వై డోంట్ యూ గైడ్ అస్, అండ్ నాకు మెసేజెస్ వస్తాయి, మెయిల్స్ వస్తాయి. అసలు నంబరు కరెంట్ జనరేషన్ నాట్ అగేన్స్ట్ దెమ్, కానీ వచ్చేసి నాకు ఈ మంచి మంచి స్కూల్స్లో MBA వీళ్ళంతా చేసి వచ్చేసి మ్యామ్ వస్తారు పాపం. ఫస్ట్లో చాలా నేను కూడా వీరోత్సాహంగా, అరే నేను కష్టపడ్డాను, నా అప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, లెట్ మీ హెల్ప్ అని చెప్పి నాలోని కూడా భారతీయుడు వచ్చేసి ఆ రోజు కమ్ ఆన్ అని చెప్పి ఫస్ట్లో కొన్ని మీటింగ్స్కి పిలిచేవాళ్ళు. సేమ్ మీరు నాకు చెప్పినట్టు 2 minutes కూడా కుడెంట్ హోల్డ్ అని వాళ్ళు వచ్చి చెప్తాడండి. పట్టుమని పీకితే 23-24 ఏళ్ళు ఉంటాయండి. మంచి ఇన్స్టిట్యూట్ నుంచి MBA చేసి వచ్చేసి ఉంటాడు. నేను లోకాన్ని మొత్తం చదివేశాను, నా అంత MBA నాలెడ్జ్ ఎవరికి లేదనే యాటిట్యూడ్తో ఫస్ట్ వాడు వస్తాడు. రాగానే ఆ హాయ్ హలోలోనే తెలిసిపోతుంది వాళ్ళ యాటిట్యూడ్.
అంటే ఒక ట్యాగ్ యాడ్ అవ్వగానే మన వాళ్ళకి ఒకటి వచ్చేస్తుంది. ఇట్స్ నథింగ్ అగేన్స్ట్ దమ్, బట్ ఐ ఆల్రెడీ నో సంథింగ్ అని. ఐ హ్యావ్ టు లర్న్ అనే కాన్సెప్ట్ ఎవరికి లేదు. ఐ ఆల్రెడీ నో ఎవ్రీథింగ్, ఐ డోంట్ నీడ్ టు లర్న్ అనే కాన్సెప్ట్ సగం మందికి వచ్చేసింది. నేను ఇట్లా చేశాను, అయిపోయిందండి 6 months 1 year నేను చేశాను. ఐ థింక్ ఐఎమ్ నాట్ కట్ ఫర్ ద జాబ్ వరల్డ్, ఐఎమ్ రెడీ ఫర్ బిజినెస్. నేను ఒకటే చూసంటాను, 24 ఏళ్ళు చదివావు, దాంట్లో 1 year జాబ్ చేసావు. నువ్వు 24 ఏళ్ళు చేసిన చదువుకి నువ్వు 1 year జాబ్కే నువ్వు నీకు విసుకొచ్చేసింది అంటే యూఆర్ నాట్ కట్ అవుట్ ఫర్ బిజినెస్ అని చెప్తా. ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ ఇన్ బిజినెస్ ఇస్ పేషెన్స్. మనకి ఇప్పుడు బిజినెస్ మోడల్ ఎట్లయిపోయింది, వాడు ఆలోచించడమే ఎగ్జిట్ స్ట్రాటజీతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎంట్రీ స్ట్రాటజీ అసలు పోయింది, వెళ్ళిపోతాం పెట్టేస్తాం చేసేద్దాం. వాట్ ఈస్ మై ఎగ్జిట్ స్ట్రాటజీ అనే మోడల్తో బిజినెస్ మోడల్ స్టార్ట్ అవుతున్నాయి ఇవాళ. విల్ ఐ ఎగ్జిట్ ఇట్ ఆఫ్టర్ 6 months, విల్ ఐ ఎగ్జిట్ ఇట్ ఆఫ్టర్ 1 year, విల్ ఐ ఎగ్జిట్ ఇట్ ఆఫ్టర్ 2 years. అంతేగాని లాంగ్ టర్మ్ బిజినెస్ ప్లాన్ అంటే అరే ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఐఎమ్ గోయింగ్ టు లీవ్ అ లెగసీ బిహైండ్ అనే కాన్సెప్ట్తో ఎంతమంది ఆంటర్ప్రీనర్స్ వస్తున్నారు చెప్పండి వాళ్ళు. యూ టాక్ టు సో మెనీ ఎంటర్ప్రీనర్స్ నవ్ డేస్. డస్ ఎనీబడి థింక్ లేదు ఐ హ్యావ్ టు లీవ్ అ లెగసీ బిహైండ్, ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా పీపుల్ షుడ్ థింక్ అబౌట్ మై బ్రాండ్. దట్ ఈస్ హౌ మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఫుడ్ బిజినెస్లో కూడా F&Bలో కూడా దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్. వీఆర్ ఫ్రమ్ అ హార్డ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి నీకు 2 ఏళ్లలో వాల్యుయేషన్ ఎవరిస్తాడండి చెప్పండి? Any big manufacturing company that you take today who's speaking of thousands of crores, they have reached that valuation. They even went to valuation after 10 years andi. Because manufacturing, that's how it runs. నీకు ఇప్పుడు ఐటీ కంపెనీ ఉంటుంది, ఒక ఐడియా మీద వాడు వాల్యుయేషన్ చేసేస్తాడు. ఇట్స్ అ బబుల్. బబుల్ వెళ్తుంది బబుల్ పేలుతుంది. అండ్ వీవ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. మన ఎడ్యుకేషన్ యాప్స్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కోవిడ్ వల్ల అందరం ఒకటి నేర్చుకున్నామండి, లోకం ఆగిపోయినా మనకి అంటారు కదా, బ్రహ్మం గారు చెప్పారు ఫార్చునేట్లా లోకం అంతా ఎండ్ అయిపోతుంది ఒక టైంలో వస్తుందని. కోవిడ్ వాజ్ సంథింగ్ లైక్ దట్. అండ్ మీ జనరేషన్, అట్లీస్ట్ ఐ ఎమ్ ఇన్ మై 40s టుడే, అండ్ ద కిడ్స్ లైక్ 90s కిడ్స్ 80s కిడ్స్తో ఒక ఫార్చునేట్ థింగ్ అంటే వి సీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఆడియో క్యాసెట్ దగ్గర నుంచి క్లౌడ్ దాకా చూసేసాం. ఈ జనరేషన్ చూడమే గాల్లో చూస్తున్నారండి క్లౌడ్. వాళ్ళకి ఆడియో క్యాసెట్ ఏం తెలుస్తుంది? ఇంకా మనం ఆడియో క్యాసెట్ చూసాం, సిడి చూసాం, ఫ్లాపీ డిస్క్ చూసాం, పెన్ డ్రైవ్ చూసాం, యాహూ మెసెంజర్ చూసాం, గూగుల్ ఏంటి దానికంటే ముందు ఆర్కుట్ చూసాం, ఆ తర్వాత ఫేస్బుక్ వచ్చాం, ఆ తర్వాత ఇన్స్టాకి వచ్చాం. ఇప్పుడు ఇన్స్టా కంటే కొత్తవి ఏదో వస్తే నేను ఇంకా చూడలేదు వాటిని. సో వీవ్ సీన్ అన్ ఎవల్యూషన్. ఈ కిడ్స్కి డైరెక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ పెడుతున్నాం వాళ్ళ చేతిలో. సో వీ కాంట్ ఈవెన్ బ్లేమ్ దెమ్ అండి. దే ఆర్ నాట్ విత్ అస్ త్రూ ద జర్నీ. సో దేర్ పర్సెప్షన్, దేర్ థింకింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో కోవిడ్ అప్పుడు మనం అందరూ నేర్చుకుంది ఒకటండి, భూమి ఆ ఎండ్కి వచ్చేసిన వరల్డ్ కమ్స్ టు స్టాండ్ స్టిల్. ఇప్పుడు మనకు కోవిడ్ అప్పుడు అయింది అదే కదా. కరెక్ట్. 3 ఇండస్ట్రీస్ సస్టైన్ అయినాయి: ఫుడ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సిస్టమ్. భూమి ఆగిపోయినా ఈ 3 మటుకు, లోకం ఆగిపోయినా ఈ 3 మటుకు రన్ అవుతాయి. సో ఇఫ్ యూ ప్లాన్ యువర్ నంబర్స్ రైట్, ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ బిజినెస్ మోడల్, ఇఫ్ యూ హ్యావ్ అ పర్టికులర్ అంటే నువ్వు ఇలా అని ఒక గట్టు ప్లాన్తో ముందుకెళ్తే ఈ ఫీల్డ్స్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. యూ క్యాన్ మేక్ మనీ, బట్ హౌ డు యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇస్ టోటలీ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్. మీరు ఇందాక షేర్ చేసుకున్నారు కదా, అది మోస్ట్ యూనిక్ పర్స్పెక్టివ్. అంటే యూజువలీ నేను ఇంటరాక్ట్ అవుతుంటాను కాబట్టి కొత్త ఇది ఎత్తుక్కుంటుంటాను. దట్ ద మోస్ట్ యూనిక్ పర్స్పెక్టివ్ ఇస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పారు కదా, దట్ ఈస్ 100% ట్రూ. ఎవ్రీబడి విల్ షేర్ దేర్ ఓన్ ఫార్ములాస్ విత్ యూ. నేను ఇది చేశాను. కాకపోతే ఎక్స్ ఫ్యాక్టర్ అన్నది యు ఆర్ వెరీ వెరీ ట్రూ. ఎందుకంటే మీరు అన్న కాఫీ కెఫేస్ ఎగ్జాంపుల్ ఆల్సో కట్ కాపీ పేస్ట్ చేస్తున్నారు, సేమ్ లొకేషన్లో చేస్తున్నారు, ఇంకా బెటర్ కాఫీస్ అమ్ముతున్నారు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఎవరు చెప్పలేరు, పాపం వాళ్ళు కూడా చెప్పలేరు. 50 లక్షలు 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని పెడతారు కదండి పాపం. వాళ్ళు అదే శ్రద్ధతోటి, అదే ఇంట్రెస్ట్ తోటి, అంతే ఎనర్జీ, డబ్బులు, టైం ఇన్వెస్ట్ చేసి చేస్తున్నారు, కానీ హిట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే డెఫినెట్లీ ఎక్స్ ఫ్యాక్టర్ అన్నది, దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఇన్ ద ఫార్ములా దట్ నోబడీ క్యాన్ టెల్ యూ ఫర్ షూర్. అదే చెప్తున్నా, అందుకే ఎక్స్ ఫ్యాక్టర్ అనుకోండి. ఆ దేవుడు దీవెనలు అనుకోండి, పూర్వజన్మ శాపం అనుకోండి, లేదా నీ దురదృష్టం అనుకోండి, దెర్ ఇస్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్. అది ఎవరికి ఎలా ప్లే చేస్తుందో యూ కాంట్ సే ఎనీథింగ్. అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ బియాండ్ సైన్స్, దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ బియాండ్ హ్యూమన్స్, దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ బియాండ్ అంటారు కదా, సంథింగ్ లైక్ దట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్.
సో కోవిడ్ టైంలోని మీరు అన్నట్టు ద వరల్డ్ కేమ్ టు అ స్టాండ్ స్టిల్ ఆనెస్ట్లీ అందరికి ఎఫ్ఎన్బికి కూడా ఫర్ అ సెకండ్ మేబీ దేర్ వాజ్ అ స్టాండ్ స్టిల్ ఎందుకంటే ఎసెన్షియల్ సర్వీసెస్ విల్ బీ ఓపెన్ అని ఎస్ అని చెప్పడానికి టుక్ అ డే ఆర్ సో అవునవును ఓపెన్ అని చెప్పడానికి. సో మీకు ఆ కోవిడ్లోని హౌ వాజ్ యువర్ బిజినెస్ రన్నింగ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్ వాస్ 3 years into Right, you right. starting the brand. రైట్ కోవిడ్ ఇస్ సంథింగ్ దట్ చేంజ్డ్ ఎవ్రీబడీస్ లైఫ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్లో చేంజ్ అయింది అది. అంటే బీట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అంటే బిజినెస్ అనేది డిఫరెంట్ బట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అనేది మారిపోయింది కోవిడ్ తర్వాత. అంటే పీపుల్ స్పెండింగ్ కానీ పీపుల్ గోయింగ్ టు ట్రిప్స్ కానీ Spending for sure, స్పెండింగ్ yes. ఫర్ షూర్. ఇట్స్ లైక్ దేనికోసం మనం సేవ్ చేస్తాం అంతా అందరం ఒకరోజు చేస్తాం అనేది అందరికీ తెలుసు బట్ ఇంత తొందరగా చావు రావచ్చు అనేది ఎవరికి తెలియదు. బేసికలీ కోవిడ్ వాజ్ అ రియాలిటీ చెక్ టు మెనీ పీపుల్. అంటే we are worried about so many things but there's something that is beyond us and we should be ready for that అనేది చాలా మందికి వచ్చింది. ఎఫ్ఎన్బికి మీరు అన్నట్టు ఒక సెకండ్ పాజ్ కాదండి, ఒక మినిట్ పాజ్ వచ్చింది అక్కడ. ఓకే. సో ఇట్ వాజ్ లైక్ మాకు ప్రాబ్లం ఏమైందంటే ఎస్పెషలీ ఫుడ్లో డైరీలో మీరు చూస్తే కోవిడ్ వచ్చినంత మాత్రం ఆవు పాలు ఇవ్వడం ఆపదు కదా. అది ఇచ్చే పాలు అది ఇచ్చేస్తుంది మార్నింగ్ దాన్ని 3:30-4కి నువ్వు తీయకపోతే 5 o'clock అరుస్తుంది నొప్పి. when a pregnant mom is giving milk, same thing we all know, feeding mothers milk ఇవ్వకపోతే పాయింట్ అది నొప్పి వచ్చేసినట్టు సేమ్ థింగ్ క్యాటిల్కి కూడా నొప్పి వచ్చేస్తుంది. సో నువ్వు పాలు పితకాల్సిందే, కోవిడ్ రాకపో వాట్ ఎవర్ ఇట్ ఇస్ డూ ఆర్ డై యూ హ్యావ్ టు గో అండ్ డూ ఇట్. మాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే అంటే నాకు ఒక్క బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏమైందంటే జస్ట్ ప్రయర్ టు కోవిడ్ ఐ లాంచ్ మై ప్రోడక్ట్స్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ just prior to COVID. Then we were like 3-4 years into the business and అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఫోన్ స్మాల్ కంపెనీ స్మాల్ టర్న్ ఓవర్స్ ఇట్స్ లిటిల్ ప్రీ టు ద కోవిడ్ థింగ్. సో ఏమైందంటే we were there in retail outlets, we were there in lot of retail outlets, we were there in all the leading supermarkets and all by that time in 3 years ki పెట్టేసాను. And you know how the supermarket business runs, right? You have an idea how retail business and you put your product, you give a X margin to the store guy. So on every product that sell, you give them a margin. And suppose if I am the manufacturer, if a product worth is 100 rupees, you know how a basic grocery store runs. If a product worth is 100 rupees, then manufacturing price of X అనుకుందాం, 50 rupees or 40 rupees. దాని మీద ఒక మార్జిన్ వేసి నువ్వు ఎంఆర్పి పెడతావు. ఆ మార్జిన్లో ఎవరెవరు కట్టాలి, నువ్వు అమ్మే రిటైలర్ కట్టాలి, నీ కట్ రావాలి. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కదా. ఆ మిగిలిన ఆ మార్జిన్ ఆఫ్ 10-20%లోనే నీ రిటైలర్ డబ్బు చేసుకోవాలి, నువ్వు డబ్బు చేసుకోవాలి. దట్స్ హౌ ఎనీ బేసిక్ థింగ్ రన్స్. అండ్ హౌ డస్ అ రీటైల్ బిజినెస్ రన్? నువ్వు తీసుకెళ్ళి ప్రోడక్ట్ పెడతావు, ఎనీ సూపర్ మార్కెట్లో పెడతావు, అది సేల్ అయితే నీకు డబ్బు వస్తుంది, సేల్ కాకపోతే నీకు రిటర్న్ వస్తుంది. రీటైల్ వాడికి ఏం లాస్ కాదు, కాకపోతే హిజ్ లాస్ ఇస్ మెయింటైనింగ్ ద స్టోర్, మెయింటైనింగ్ ద ఫ్యాక్టరీ, ఎయిర్ కండిషన్, సేల్ కాకపోయినా శాలరీస్ ఇవ్వాలి, అతని షేర్ అతనికి ఉంటుంది. బట్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్ యూ సీ ఇన్ అ రీటైల్ స్టోర్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా ఎక్స్పైర్ అయిపోయినా ఇట్ కమ్స్ బ్యాక్ టు ద మ్యానుఫ్యాక్చరర్. వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ లాస్. అండ్ ఎస్పెషలీ మిల్క్కి వచ్చేటప్పటికి ఇట్స్ అ పెరిషబుల్ ప్రోడక్ట్, లాస్ అయిపోవచ్చు. సో నాకు కరెక్ట్గా ఏమైందంటే దట్ ఈస్ వేర్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్, నేను చెప్పాను కదా, ఐ రీడ్ అ లాట్ ఇన్ టు ద డేటా అండ్ దట్స్ వాట్ హ్యాస్ టేకెన్ అస్ టిల్ దిస్ డే. సో వీ కేమ్ టు అ స్టేజ్ వేర్ అప్పటికి వీ వర్ డూయింగ్ క్లోజ్ టు 5,000 liters మిల్క్. ఓకే. క్లోజ్ టు 5,000-6,000 అప్పటికి వీ వర్ డూయింగ్. సో వీ హ్యాడ్ కమ్ టు అ పొజిషన్ వేర్ ఐదర్ ఐ హ్యాడ్ టు ఇంక్రీజ్ మై ప్రొడక్షన్, గెట్ మోర్ క్యాటిల్, బట్ వీఆర్ స్టిల్ నాట్ మేకింగ్ ప్రాఫిట్స్. అంటే ఏంటి, నేను 5,000 అమ్ముతున్నా బట్ స్టిల్ నాకు ప్రాఫిట్ రావట్లేదు. కానీ ఇప్పుడు నన్ను అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అమ్మంటున్నా బికాస్ నేను ఇప్పుడు యాప్స్కి వెళ్ళాలి అంటే నా దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రోడక్ట్స్ లేదు, మిల్క్ లేకుండా ప్రోడక్ట్ ఎక్కడి నుంచి చేస్తా? బికాస్ నా 5,000 B2Cలో B2Bలో వెళ్ళిపోతుంది, అంటే రీటైల్ స్వీట్లో వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ ఐ వాజ్ మేకింగ్ లాస్. సో దెన్ ఇట్లా కాదు అని చెప్పి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద డేటా, వేర్ ఐఎమ్ ఐ గోయింగ్ రాంగ్, ఇంత చేస్తున్నా వై ఆర్ వి నాట్ మేకింగ్ నంబర్స్ అని చెప్పి. సో చూస్తూ డేటా నాకు అనలైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు మనకి నాన్ పెరిష్, ఇప్పుడు అగైన్ సేమ్ థింగ్, క్వాంటిటీస్లో డిఫరెన్స్ అండి. ఇప్పుడు పెద్ద డైరీస్ అనుకోండి, వాళ్ళకి ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ వెళ్తుంది, అన్ని సూపర్ మార్కెట్స్లో ప్రోడక్ట్స్ పెడుతుంది, రిటర్న్ వెళ్తుంది, వాళ్ళకి 1,00,000 liters చేసేటప్పుడు ఒక 5%, 10% డజంట్ మేక్ అ డిఫరెన్స్. మా లాంటి వేర్ వీఆర్ డూయింగ్ 5,000 liters, లెట్స్ సే నాకు డైలీ 100 liters లాస్ వచ్చింది అనుకోండి, ఇట్స్ అ హ్యూజ్ నెంబర్ ఫర్ మీ. 1,00,000 liters చేసేవాడికి 100 liters ఏం డిఫరెన్స్ రాదు, బికాస్ ఆ 1,00,000 liters చేసేవాడికి కూడా 100 liters లాస్ వస్తుంది. లాస్ ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్, లెట్స్ సే 10 సూపర్ మార్కెట్స్, ప్రతి సూపర్ మార్కెట్లో నేను 5 లీటర్లు పెట్టుకుంటూ పోతాను డే బిగినింగ్. డే ఎండ్కి నువ్వు ఆ పాలు తీసేసేయాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ పాలు తీసుకెళ్ళి పెట్టాలి. నువ్వు వెళ్ళేటప్పటికి ఎంత మిగిలిందో అదంతా నీ లాసే. కొన్ని పెద్ద ఫార్మ్స్ ఏంటంటే ఆ పాలు వాడి పన్నీర్ చేయడం అవన్నీ చేసేవాళ్ళు, బట్ మాది ఫార్మ్ ఫ్రెష్ అవ్వడం, మేము ప్రిజర్వేటివ్స్ వేయకపోవడం, వీ కుడెంట్ రీయూస్. ఒకసారి ప్రోడక్ట్ మిగిలిందంటే వీ టు డిస్కార్డ్ ఇట్. సో మాకు అది చాలా లాస్ అయ్యేది అనమాట.
సో ఇలా నువ్వు 5 స్టోర్లలో పెట్టుకుంటూ పోతావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా బ్రాండ్ అనే కాదు, ఏబీసీ ఎనీ బ్రాండ్ వాడికి అన్ని సేల్ అవ్వవు పాల ప్యాకెట్స్, అన్లెస్ ఏదైనా పండగ ఉన్నా పూజ ఉన్నా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది తప్ప. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ గో అండ్ పిక్ బ్యాక్ అర్ ప్రొడక్ట్స్. అది పాలకి, పెరుగు కానీ నెయ్యి కానీ ఏదైనా అంతే. దీస్ ఆర్ ఆల్ పెరిషబుల్ ప్రొడక్ట్స్ కదా. పన్నీర్ మళ్ళీ నీ ఎక్స్పైరీ డేట్ సేమ్ ఎక్స్పైరీ డేట్ ఉంటే మళ్ళీ కొనరు ఎవరు. అట్లీస్ట్ 4-5 days ఎక్స్పైరీ డేట్ ఉంటేనే కొంటారు. సో ఇలా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు గో పిక్ అండ్ ప్రొడక్ట్స్. అండ్ దాంట్లో నాకు చాలా లాస్ అవుతుంది రిటర్న్స్. అండ్ దాట్ can be absorbed by bigger firms. But for smaller firm like me, that was giving me a huge hit. So నేను అప్పుడు ఏమన్నానంటే మా హస్బెండ్, గివ్ మీ 3 days time, or like no, give me just time, and I'll see how I'll convert these numbers, but let's not buy, let's hold, because we had to do another 50 lakh investment to get cattle. Let's hold the numbers. As you know, my husband is also the co-founder and he takes care of processing, production, cattle anta ఆయన చూసుకుంటాడు, manufacturing numbers ఇవన్నీ నేను చూసుకుంటాను. సో వెళ్ళిపోయా జస్ట్ ఒక టర్మ్ సేమ్ మళ్ళీ అంతే. నేను నా ఇన్నోవా, అప్పుడు ఒక డ్రైవర్, కొంచెం ప్రమోషన్ వచ్చింది, ఒక డ్రైవర్ ఉన్నారు, ఒక మేనేజర్ ఉన్నారు, నా థర్మకోల్ డబ్బా పట్టుకుని బిగ్ బాస్కెట్కి వెళ్ళిపోయాను. దట్ వాజ్ అప్పటికి మనకి ఆ టైంకి ఇంకా ఇప్పుడు కొత్తగా చాలా యాప్స్ ఇంకా వచ్చాయి, మిల్క్ బాస్కెట్ అని, FTS డైలీ అని ఇలా కొత్త వచ్చింది. అప్పుడు బీబీ డైలీ, బిగ్ బాస్కెట్ అవే ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ తీసుకొని బీబీ డైలీ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇద్దరు, ధర్మ గారు అని ఒక ఆయన, ఇప్పటికే ఐ స్టిల్ వర్క్ విత్ హిమ్ ఓన్లీ, అండ్ దెన్ రాజ్ అని ఇంకా వాళ్ళ హెడ్ ఉన్నారనమాట. నాకు మీటింగ్ కావాలండి, ఐఎమ్ కమింగ్ టు పుట్ మై ప్రోడక్ట్స్ అని చెప్పి అన్నా. సేమ్ థింగ్, ఎన్ని లీటర్స్ చేస్తున్నారండి మీరు? 4,000. సారీ అండి, అంత చిన్న బ్రాండ్స్ మేము ఏం లోడ్ చేయం, దట్స్ నాట్ అవర్ పాలసీ. అండ్ మినిమం అట్లీస్ట్ మీరు ఒక 20,000 30,000 లీటర్స్ చేస్తున్నారు, మీరు అట్లీస్ట్ ఒక 5,000 లీటర్స్ బిజినెస్ మాకు తాగలితే విచ్ ఇస్ ఫేర్ ఇనఫ్, మేము తీసుకుంటాం, లేకపోతే మీ బ్రాండ్ని పెట్టము అన్నారు. ఒక్క మీటింగ్ ఇప్పించండి, ఐ వాంట్ టు టెల్ హౌ ఐఎమ్ డిఫరెంట్ అని. ఒక మీటింగ్కి వెళ్ళిన దాన్ని 2 months వాళ్ళు ఎంటపడ్డానండి. ఎవ్రీ డే ఐ టు కాల్ దెమ్, ఆర్ ఐ టు గో దేర్, ఆర్ ఐ టు బీ దేర్, అండ్ సమ్హౌ ప్లీజ్ లాంచ్ మై బ్రాండ్, గివ్ మీ 3 months ట్రయల్ పీరియడ్. సో వాళ్ళకి ఏంటంటే అండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ పెట్టుకుంటారు. బియాండ్ దట్ వాళ్ళు గోడౌన్లో స్టోర్ చేసుకోవాలి, వాళ్ళ లాజిస్టిక్ ఇష్యూస్, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే పర్టికులర్ బ్రాండ్ని ఆన్బోర్డ్ చేసేటప్పుడు ఆ బ్రాండ్ వల్ల నాకు అడ్వాంటేజ్ వస్తుందా అని చూస్తాడు. కానీ నేను అప్పుడున్న పొజిషన్లో నన్ను లాంచ్ చేయడం వల్ల బీబీ డైలీకి నా వల్ల వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏమున్నా లేకపోయినా, బికాస్ హీ హ్యాస్ అ సెట్ ఆఫ్ కస్టమర్స్, నాకు బీబీ డైలీ నుంచి కస్టమర్స్ వస్తారు. సో ఐ వాజ్ ఎట్ అ టేకింగ్ లెవెల్. అప్పుడు నాకు 3 months టైం ఇవ్వండి. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద సేల్స్ టు ద పాయింట్ వేర్ ఇట్ ఈస్ గివింగ్ యూ అ ప్రాఫిట్ ఆర్ ఇట్స్ గివింగ్ యూ అన్ అడ్వాంటేజ్, యూ కెన్ పుల్ మై ప్రోడక్ట్స్ బ్యాక్. నేను కట్టినవన్నీ ఐ లెవ్ ఇట్, జస్ట్ గివ్ మీ 3 months అని వాళ్ళ వెనకాల పర్సిస్టెన్స్గా ఇంకా జిడ్డులాగా పట్టుకున్నా వాళ్ళ వెనకాల. 2 months తర్వాత ఫైనలీ they gave me a placement. They started with my paneer and curd, big basket, ghee, ఇవన్నీ స్టార్ట్ చేశారు, and I was able to launch. And within 3 months I pulled out all my products from all my retail stores. I was there in 120 retail stores. Okay. So మా హస్బెండ్కి వచ్చి నేను ఓకే within 5 days send a notice to all the retail shops. ఇదంతా ఒక పీరియడ్ ఆఫ్ 2 monthsలో జరిగింది. జస్ట్ పుల్ అవుట్ ఫ్రమ్ ఆల్ ది స్టోర్. మా హస్బెండ్కి ఫ్యూజ్ ఎగిరింది, ఏం మాట్లాడుతుంది ఇది, పొద్దున్న తాగేసి వచ్చిందని అనుకున్నాడు. 120 stores నుంచి తీసేద్దాం అంటుంది ఏంటి అసలు, ఆర్ యూ ఇన్ యువర్ సెన్సెస్ అంటే, ఐ సెడ్ జస్ట్ ట్రస్ట్ మీ, జస్ట్ అది తీసిన తర్వాత గివ్ మీ 1 week టైం. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెల్ ఆఫ్ ఆల్ యువర్ ప్రోడక్ట్ వితౌట్, అండ్ నీకు ఇప్పుడు ఏదైతే 10% లాస్ కనిపిస్తుందో ఐ విల్ రెడ్యూస్ ఇట్ టు లెస్ దెన్ 2% అని ఛాలెంజ్ చేశాను అని చెప్పి, within that 10 days period of time I pulled out from all the stores and I diverted everything to online platforms. ఇక్కడ 3 things జరిగాయి. మేము పెట్టాలనుకున్న 50 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము కొత్తగా ఇంక్రీజ్ చేయాలనుకున్నది చేయలేదు, సో అది మిగిలిపోయింది. సెకండ్ థింగ్, నాకు ఇక్కడ నెగిటివ్ ఇక్కడ మిగిలిపోతుందని చెప్పి, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేటప్పటికి ఇట్ వర్క్స్ లిటిల్ డిఫరెంట్లీ అండి. ఎస్పెషల్లీ బీబీ డైలీ, మిల్క్ బాస్కెట్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే, మీకు యాప్స్, మీరు ఎప్పుడైనా యాప్స్లో పాలు పెట్టుంటే మీరు ముందు రోజు నైట్ 10 o'clock వరకు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవును, 10 o'clock వరకు మీకు మేము ఆ యాప్స్లో కూడా ఎలా లాంచ్ చేసామంటే, వీఆర్ నాట్ దర్ ఇన్ ఇన్స్టెంట్ యాప్స్. మళ్ళీ ఇప్పుడు స్విగ్గీ, ఇన్స్టా వీటిల్లో లేవు, ఈ డైలీ డెలివరీ యాప్స్లో ఉన్నాం. ఈ యాప్స్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సో ఏంటంటే మీరు 10 o'clock వరకు ఆర్డర్ పెట్టుకోవచ్చు. 10 o'clock వరకు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత 10 o'clockకి క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత ఏవైతే ఆర్డర్స్ వచ్చాయో ఆ ఇన్వాయిసే మాకు వస్తుంది. సో there's no returns. There's no returns. Okay. That is where I was making the loss, right? So 100% sure shot sale idi. I've converted my sales. And I didn't buy extra. So same product I'm selling on a different platform at the same price, but I'm not, see, అదే నీకు సర్ప్లస్ ఉన్న వాడికి
ఎవడు రీటైల్స్ నుంచి కూడా తీయడు. రీటైల్లో అయ్యే బిజినెస్ రీటైల్, అలాంటి రీటైల్లో పెట్టినోడు అందరికి లాస్ అంటే కాదు. రీటైల్లో ఉండే బిజినెస్ రీటైల్లో ఉంది. బట్ ఐ వాస్ ఎట్ అ స్టాండ్ స్టిల్ వేర్ ఐ హ్యాడ్ టు ఇంక్రీజ్ మై ప్రొడక్షన్, రైట్? బట్ ఐ వాస్ స్టిల్ అట్ లాస్. సింపుల్ డేటా మైనింగ్. Converted everything, our loss went from 10% to 2%, we crossed our break even. వెరీ నైస్. Everything went off. నీకు సేల్ అయిపోతుంది, షోర్ట్ ఆర్డర్, నీకు రిటర్న్ మిగలట్లేదు. 3 monthsలో ఐ రీచ్ ద టార్గెట్ దట్ ద బీబీ డైలీ రాస్ ఫర్ మీ. దాని తర్వాత కోవిడ్ హిట్. ఇక్కడ ఐ కమ్ టు ద యాక్చువల్గా నేను ప్రీ అని చెప్పి ఇదంతా చెప్పాను. ఎందుకు అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉండడం వల్ల నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ బిగినింగ్లో ఇంకో పాయింట్ చెప్పాను. ఈవెన్ టుడే హైదరాబాద్ ఇస్ రన్నింగ్ ఆన్ అ డెత్ ఆఫ్ 10 lakh liters పర్ డే అని చెప్పి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి వస్తాయి. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? స్టేట్ బార్డర్స్ క్లోజ్ అయిపోయి, ఇంక్లూడింగ్ ఫర్ FNB క్లోజ్ అయిపోయి. అప్పుడు అందరు ఎతకడం మొదలుపెట్టారు. లోకల్ డైరీ ఫార్మ్స్ ఏంటి, ఒరే బాబు లోకల్ తినండిరా అంటే ఎవ్వరికి నెత్తికెక్కలేదు. అప్పుడు ఎవ్రీబడి సోర్స్ ఆఫ్ ద ఫుడ్, ఇంపార్టెన్స్ ఆఫ్ సోర్స్, హెల్తీ ఫుడ్ కాన్సెప్ట్స్ మీద పడ్డారు. అంత ముందు వరకు మీ పాలు ఏ సోర్స్ నుంచి వస్తుందో చూసుకోండి, సో నేను అవన్నీ చెప్తే ఎవరికి అంతకుముందు ఎవరు నోబడి వాజ్ రియల్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఇట్ కదా, మన సోర్స్ని బట్టి దాన్ని బట్టి. సో అప్పుడు అరే లోకల్ బ్రాండ్స్ ఏమున్నాయి, వెరీ ఫ్యూ లోకల్ బ్రాండ్స్. మాకు అసలు ప్యానిక్ బయింగ్ అండి. మాకు అప్పుడు ఏమైంది, నార్మలీ మాకు అప్పుడున్న కెపాసిటీకి ఒక 20-25 people వర్ రన్నింగ్ ద ఫ్యాక్టరీ. ఓవర్ నైట్ ప్యానిక్ వచ్చి లారీల బండ్లు, ఈ లారీల్లో లేబరర్స్ బండ్లు, కూరగాయల బండ్లు, అందరూ వర్కర్స్ ఎక్కి ఊర్లోకి వెళ్ళిపోయారు. మీకు గుర్తుంటే, అంటే రేపటి నుంచి ఇంక ఉండదు, అందరు నడుచుకుంటూ వెళ్ళాలి అన్నప్పుడు లారీలోకి వెళ్ళిపోయారు. ఇంక మా వాళ్ళ పిల్లలండి 21 to 25 మధ్యలో ఉండే పిల్లలు పనిచేస్తారు మా దగ్గర. ఊర్లో నుంచి భయం వచ్చేసి ప్యానిక్ వచ్చేసి we were 5 people in the factory. My husband, me, my manager, 1 driver and 1 production guy. We were 5 people in the factory and we were at a crossroads where మాకు బీబీ డైలీ నుంచి అప్పటికి మేము ఎంతండి, డైలీ 25 pieces పన్నీర్, 30 pieces, 50 on weekends 100 pieces పన్నీర్ చేస్తున్నాం మేము. సడన్గా ఆ రోజు ఓపెన్ చేస్తే 1500 pieces ఆఫ్ పన్నీర్ ఆర్డర్. 100 liters వచ్చే చోట 1000 liters మిల్క్ ఆర్డర్, 50 ghee బాటిల్స్ వచ్చే చోట 500 ghee బాటిల్స్ ఆర్డర్. ప్యానిక్ బై. ఇఫ్ యూ రిమెంబర్, ఫుడ్ దొరకదు అని అందరు యాప్స్లో పెట్టారు. షాప్స్ మూసేశారు, అందరు యాప్స్లో పెట్టడం మొదలు పెట్టారు. సో 1 time ఉన్న మా ప్రొడక్షన్ ఇంటూ 10 times పెరిగింది. మరి అవి కేటర్ చేయగలిగారండి? లక్కీగా ఏమైందంటే ఆ టైంలో వీ హ్యాడ్ అ ప్రాసెసింగ్ యూనిట్. మెనీ లోకల్ డైరీ ఫార్మ్స్ డిడ్ నాట్. వాళ్ళు అప్పుడు ముందుకొచ్చి, కానీ మాకు అంత ఆర్డర్స్ ఉన్నా మేము ఆ టైంలో వీ యాక్చువల్లీ డిడ్ డూ ప్రోడక్ట్స్ అండి. దట్ వాజ్ ద CSR, దట్ వాజ్ అ కాన్సన్ట్రేషన్ వీక్. ఎందుకంటే పాలు కూడా దొరకలేదండి చాలా మందికి ఆ టైంలో. సో ఆ టైంలో మేము ప్రోడక్ట్స్ ఎక్కువ చేస్తుంటే మాకు ఇంకా ప్రాఫిట్ వచ్చిండేది. బట్ వీ చోస్ నాట్ టు డూ సో మెనీ ప్రోడక్ట్స్. వీ డిడ్ ఓన్లీ 30-40 బికాస్ ప్రోడక్ట్ వాజ్ నాట్, అంటే గీ వాజ్ అ లగ్జరీ ఆ టైంలో, బట్ మిల్క్ వాజ్ ఎసెన్షియల్. సో 70% మేము మిల్కే చేసాము, 20-30% ప్రోడక్ట్స్ చేసాము. లోకల్ ఫార్మర్స్ ప్లీజ్ సార్ మమ్మల్ని హెల్ప్ చేయండి, మా పాలైతే వి నో ద ప్రాబ్లమ్, పాలైతే ఇవ్వడం ఆపు కదా అని. దట్స్ వెన్ మా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు అసలు లీటర్ మిల్క్ మేము బయట నుంచి తీసుకునే వాళ్ళం కాదు. కానీ అది కూడా మేము ఎలా చేసామంటే, నాట్ లైక్ ఎనీ ట్రెడిషనల్ డైరీ ఫార్మ్స్ వేర్ వచ్చి ఫ్యాట్ పర్సన్ చూసి అలా చేయమండి. సో అప్పుడు కోవిడ్ అప్పుడు మాతో కనెక్ట్ అయిన ఫార్మర్స్ ఎలాంటి వాళ్ళు అంటే ప్యాషనేట్ ఫార్మర్స్ పాపం. ఎలా అంటే ఒక్కొక్కరి దగ్గర 50 ఆవులు, 60 ఆవులు, ఫార్మ్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ లాంటి వాళ్ళు. అంటే ఏంటంటే ఒక 500 liters వరకు అందరూ అమ్మేసుకోవచ్చండి. అది పెద్ద ఛాలెంజ్ కాదు. ఫస్ట్ 500 is నెవర్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీబడి. సో 50 ఆవులు, 70 ఆవులు, 100 ఆవులు, 150. నాకు ఒక ఆయన గుర్తున్న బాగా పెద్ద ఆయన మా ఫామ్ దగ్గరే ఉంటారనమాట. ఆయన దగ్గర 70 గిరావులు ఉండేవి. ఆయన కూడా మంచి పాలు, లైక్ మంచి గుడ్ క్వాలిటీ, ఈజ్ టు మెయింటైన్ ఫామ్ రియలీ వెల్. ఆయన కూడా అందరూ కోవిడ్లో అర్థం కాలేదు, బికాస్ దే డిడ్ంట్ హావ్ ప్రాసెసింగ్ యూనిట్. ఆ చుట్టుపక్కల మా అక్క దగ్గరే ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ప్రాసెస్ చేస్తేనే కదా, లేకపోతే పాలు ఇరిగిపోతాయి కదా. వాళ్ళు సైకిల్స్ పెట్టి, ట్రక్స్ పెట్టి డెలివర్ చేయలేరు కదా. నార్మల్లీ దే వర్ డెలివరింగ్ లైక్ దట్. ఒక్కొక్కడు 100 లీటర్లు, 200 లీటర్లు, 300 లీటర్లు డెలివర్ చేసుకునేవాడు వాళ్ళ కస్టమర్స్లో. వాళ్ళందరికీ మేము సేవింగ్ క్రేస్ అయ్యాం. అండ్ ఆ టైంలో మేము మిల్క్ ప్రొడక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చాం. సో టుడే యాజ్ వీ స్పీక్, అబ్సల్యూట్ బ్రాండ్ కింద మీరు ఇందాక అడిగారు, బిజినెస్ మోడల్లో మాకు వేరే సెగ్మెంట్స్ ఉన్నాయండి. అబ్సల్యూట్ బ్రాండ్ మీద వెళ్ళే పాలు ప్యాకెట్స్ కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, B2Cకి వెళ్ళేది ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ అవర్ ఫార్మ్. 3,000 to 4,000 వాట్ ఎవర్ వస్తుంది కదా. బికాస్ యాజ్ ఐ సెడ్, వీ డోంట్ డూ మచ్ లిక్విడ్ మిల్క్. ఈవెన్ టుడే లిక్విడ్ మిల్క్ మేము చేసేది ఓన్లీ 20%, మిగిలింది ప్రోడక్ట్స్ చేస్తాం. సో అబ్సల్యూట్ బ్రాండ్ మీద B2C కస్టమర్స్ ఆర్డర్ చేసేదంతా మా ఓన్ ఫామ్ నుంచే వెళ్తుంది. ద రిమైనింగ్ 10,000 liters వాట్ వీ డూ, లైక్
కర్డ్ బకెట్స్ కానీ ఈ ఆర్డర్స్ కానీ B2B చేసేవన్నీ దాన్ని మేము ఫార్మర్స్ నుంచి ఎలా తీసుకుంటాం అంటే ఫార్మర్కి చిన్న థింగ్ ఉంటుందండి, మనకి డబ్బులు ఎందుకు ఇస్తాం, ఫ్యాట్ పర్సెంట్ మీద ఇస్తాం. సో ఎలా ఉంటుందంటే లీటర్స్ని బట్టి ఇవ్వం, మనకు పారామీటర్స్ ఉంటాయి, ఫ్యాట్ పర్సెంట్ని బట్టి SNFని బట్టి క్యాలిక్యులేట్ చేసి డబ్బు ఇస్తాం ఫార్మర్స్కి. సో ఇప్పుడు ఏం చేసామంటే కాన్సెప్ట్ చెప్పాం వీళ్ళందరికీ, చూడండి మేము ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం, మేము ఒకటే టైప్ ఆఫ్ ఫీడ్ ఇస్తాం, ఆ ఫీడే ఇవ్వాలి. మాకు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి, 0 హార్మోన్స్, న్యూట్రిషియస్ అండ్ కెమికల్ ఫ్రీ ఫాడర్, 0 ప్రిజర్వేటివ్స్ అండ్ అడల్టరెంట్స్. అంటే 0 హార్మోన్స్ అంటే ఎటువంటి రసాయనాలు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకపోవడం, న్యూట్రిషియస్ అండ్ కెమికల్ ఫ్రీ ఫాడ్ అంటే న్యాచురల్ గడ్డండి, ఫ్రీ గ్రేజింగ్, దాన్ని పచ్చిగా చెప్పాలంటే ఇంకా నథింగ్ రాకెట్ సైన్స్, ఫ్రీ గ్రేజింగ్ న్యాచురల్ ఫుడ్ ఇస్తాము, ఎటువంటి స్టెరాయిడ్స్ ఇవ్వం. ఇవి మేము చాలా స్ట్రాంగ్. సో మీ ఫామ్ నుంచి మేము పాలు తీసుకోవాలి అంటే మీరు ఇవే కాన్సెప్ట్స్ ఫాలో అవ్వాలి. మా పర్సన్ ఒక అతను ఉంటాడండి, వి పే హిమ్, అతను ఓన్లీ జాబ్ ఏంటి అంటే పొద్దున బైక్లో బయలుదేరి అన్ని ఫామ్స్కి రౌండ్ వేస్తాడు. ఏ ఫార్మ్స్ అయితే మాతో టైఅప్ ఉన్నా, కౌల్లాగా అనుకోండి, మనకు రైతులు ఉంటుంది సేమ్ అలా, ఈ డైరీ ఫార్మ్స్ మాకు కౌల్లాగా అనుకోండి. సో వెళ్ళి చూస్తాడు మా కాన్సెప్ట్. ఫీడ్ కూడా మేమే పంపిస్తాం, ఫీడ్ మేము గ్రో చేస్తాం, ఫీడ్ మేమే పంపిస్తాము. యూ షుడ్ నాట్ గివ్ మెడిసిన్స్, అన్నెసరీ వ్యాక్సినేషన్స్ ఇవ్వకూడదు. మా దగ్గర మొటాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఆఫ్ ద కాప్స్ అండ్ ఆల్, బికాస్ వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. సో వాళ్ళకి మేము ఎలా చెప్పాము అంటే, వాళ్ళు యూజువలీ ఎందుకండి రైతు ఇప్పుడు నీళ్ళు కలిపినా అవి కలిపినా ఎందుకు రావు, ఎందుకంటే ఫ్యాట్ పర్సెంట్ తినాలి. సో వాళ్ళకి ఎలా చెప్తామంటే, మీరు ఈ పర్టికులర్ పారామీటర్స్ జస్ట్ అంటే మరీ నువ్వు 5% ఫ్యాట్ ఇవ్వాల్సిన చోట 2% ఫ్యాట్ ఇస్తే నన్ను అంతే డబ్బు ఇస్తానంటే నేను డోర్స్ మూసుకోవాలి. నీకు నేను ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తాను ఎవ్రీ మంత్, కొంచెం 5%, కొంచెం 0.% ఇటు రాని అటు రాని, నువ్వు మటుకు దాన్ని అడల్టర్ చేయకూడదు, వచ్చింది వచ్చినట్టు ఇవ్వాలి. వాడు అడల్టర్ చేయాలని ఎందుకు అనుకుంటానండి, అరే ఫ్యాట్ తగ్గింది, నేను ఫ్యాట్ పెంచితేనే నాకు వచ్చే డబ్బు వస్తుంది. వీ డోంట్ స్టాండర్డైజ్ ఆ మిల్క్, అబ్సల్యూట్లో వీ డోంట్ స్టాండర్డ్. సపోజ్ ఇవాళ లెట్సే మనం ఒక 100 బర్రెల నుంచి పాలు తీసామనుకోండి, ఒక దాని నుంచి 5% ఫ్యాట్, అంటే యూజువలీ కౌ మిల్క్ ఇస్ బిట్వీన్ 3 to 4% అండ్ బఫ్లో మిల్క్ ఫ్యాట్ పర్సెంట్ ఇస్ బిట్వీన్ 5.5 to 7.5 డిపెండింగ్ ఆన్ ద ఫీడ్ దట్ యూఆర్ గివింగ్. కరెక్ట్. వీ డోంట్ స్టాండర్డైజ్ ఆ మిల్క్. సో అబ్సల్యూట్ మిల్క్ పాలు మీరు తీసుకొని డైలీ ఒక 10 days టెస్ట్ చేశారనుకోండి, ఆ 1% వేరియేషన్లో ఉంటుంది, బికాస్ వీ డోంట్ స్టాండర్డైజ్. సో అట్లా ఫార్మర్స్ని మేము తీసుకొని B2Bకి ఈ పద్ధతులు ఫాలో అయితేనే అని చెప్పి ఆ కాన్సెప్ట్స్తో వాళ్ళని అడాప్ట్ చేసి, లైక్ మోర్ లైక్ వి అడాప్టెడ్ దోస్ ఫార్మర్స్. సో అలా మేము చేసుకొని టుడే వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ద బిజినెస్. అండ్ కోవిడ్లో అప్పుడు ఆ 5 మెంబర్స్తో మేము ప్లాంట్ని 20 days రన్ చేసిన తర్వాత 5 మెంబర్స్తో ఇంక్లూడింగ్ మై హస్బెండ్ డ్రోవ్ ద ట్రక్. అప్పుడు మనకు సజ్జనార్ గారు కమిషనర్, మనకి ఫుడ్ అండ్ ఎసెన్షియల్స్కి పాసెస్ ఇచ్చేవాళ్ళం, ఎసెన్షియల్ పాసెస్ అని. మాది ఇంకా ఉంటుంది 001 మా పాస్ నెంబర్. వెళ్ళి ఆ పాస్ పెట్టుకొని ఆ టైంలో కోవిడ్లో they used to drive and take it and give it off in the BB Dale అంటే సింగిల్ పాయింట్స్ కదా, వెళ్ళి హబ్లో అంతా డంప్ చేసి వచ్చేవారు. సో దట్ డెసిషన్ టు కంటిన్యూ ద ప్లాన్ విత్ ద 5 workers is what Absolute is today. సో డెఫినెట్లీ బిజినెస్లో ఛాలెంజెస్ వస్తాయండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. జస్ట్ ముందుకు వెళ్ళిపోవాలి, బండగా వెళ్ళిపోవాలి. నేను చెయ్యను, నేను ప్యాడెత్తను, నువ్వు డైరీకి వస్తున్నావు అంటే ఒకటే చెప్తానండి, డైరీ బిజినెస్కి వస్తున్నావు అంటే అవసరమైన రోజు నువ్వు ప్యాడెత్తుతావు అని అడుగుతా ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా. అదంటే why will we do that అంటే there might be a day that you have to do that. మెషిన్ ఆన్ చేయకపోయినా మెషిన్ చచ్చిపోదు, కానీ అక్కడ క్యాటిల్ దిగిపోతే క్యాటిల్ దగ్గర. సో యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ వెన్ యూ ఎంటర్ ఎ బిజినెస్. సో దట్స్ వెన్ వీ టుక్ ద డెసిషన్, కాన్షియస్ డెసిషన్, అండ్ ఫ్రమ్ దట్ there was no looking back. So our productions increased, our quantities increased, we tied up with local farmers. The B2B what we are doing is today actually ఒకప్పుడు మాకు B2C ఎక్కువ B2B తక్కువ ఉండేది. టుడే I can proudly say 50-50 ఉన్నారు. వెరీ నైస్. యా, అండ్ B2Bలో అండ్ దిస్ we are making good, that's how we are making good margins and we are sustaining today. సో మీరు చాలా ఇన్స్టెన్సెస్ షేర్ చేసుకున్నారు, చాలా ఎగ్జాంపుల్స్ షేర్ చేసుకున్నారు, చాలా డేటా షేర్ చేసుకున్నారు. నాకైతే లైక్ మై అపెటైట్ ఇస్ లైక్ వెరీ వెరీ ఫుల్ టుడే. ఐఎమ్ వెరీ గ్లాడ్. వన్ దిస్ థింగ్ ఇస్ దట్ ఒక పివటల్ మూమెంట్ ఏదైనా ఉందా మీకు త్రూ ద జర్నీ? Pivotal అంటే I'll tell you one thing, like as I said, COVID appudu was our first hike. The second major hike or the second segment that we've crossed and we've come is, one thing is Statue of Equality 2 years back మనకి హైదరాబాద్లో ఓపెన్ అయింది. నరేంద్ర మోదీ గారు వచ్చి ఓపెన్ చేశారు అండ్ శ్రీతిరండ చిన్నజీయ స్వామి వారు వాజ్ హెడింగ్ ఇట్. ఇఫ్ యూ రిమెంబర్ అప్పుడు ఒక హోమం చేశారు, దానికి 10-15 days కంటిన్యూస్ హోమం ఉన్నింది. అండ్ ఫర్ దట్ హోమం యూ హ్యాడ్ టు లైక్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ హోమం వాస్ 80 tons of desi ghee prepared in traditional method. 80 tons of ghee prepared in traditional method.
సో 80 టన్స్ అంటే చిన్న అమౌంట్ కాదు. 8,000 కేజీలు నెయ్యి అంటే ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్. సో అప్పుడేంటంటే దే వర్ స్కౌటింగ్ త్రూ అవుట్ అనమాట. వాళ్ళకేంటంటే ట్రెడిషనల్ మెథడ్‌లో దే వాంటెడ్ ఇట్. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటి అంటే నథింగ్ రాకెట్ సైన్స్. పాలు చేసి, పెరుగు చేసి, ఆ పెరుగు మీద వెన్న తీసి, అదే చిలికి పెరుగుని చేసి చిలికి దాని మీద వెన్న తీసి, మన కట్ల పొయ్యి మీద, పెద్ద కాకడాల్లో కట్ల పొయ్యి మీద పిడకలేసి కట్ల మీద కాసి దాన్ని వేదిక్ ఘీ ట్రెడిషనల్ ఘీ అని చేస్తాం. సో దేశీ వాలి A2 ghee 70 to 80 tons he wanted for the home. So he was scouting everywhere around India. Yavro ma farm is very close to Statue of Equality. Actually, just 2 kilometers away from them. So they heard about us through somebody where they said no, we'll చాలా బాగా చేస్తున్నాను. అండ్ as I think మనం ఇంటర్వ్యూలో అసలు ప్రోడక్ట్స్ గురించి చెప్పలేదు. సో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రోడక్ట్స్ ఇస్ ఆర్ ఘీ. నేను మెయిన్ గా చెప్పాను కదా, పాలు, పెరుగు, పన్నీర్, నెయ్యి, పుండ పెరుగు, నెయ్యి. మా పూస నెయ్యి ఇస్ ఆల్సో అనదర్ సిగ్నేచర్ ప్రోడక్ట్ విచ్ వీ డూ ఇన్ ద ట్రెడిషనల్ మెథడ్. సేమ్ మాకు పెద్ద పెద్ద ఐరన్ కాస్ట్ కాకడాలు ఉంటాయి పెద్దవి. ఒక్కొక్క దాంట్లో వీ కెన్ మేక్ 900 kgs ఆఫ్ ఘీ. మాకు మొత్తం మాకు కమర్షియల్ ఘీ ఉంటుంది, ఇది ఉంటుంది. కమర్షియల్ ఎందుకు అంటే ఈ కట్ల పొయ్యి మీద చేసిన దాని మీద ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అది అన్నిటికీ వాడలేము. స్వీట్ షాప్స్ వీటికి కూడా సప్లై చేస్తాం వాటికి. సో అది మేము ట్రెడిషనల్ మన కమర్షియల్ ఘీ బాయిలర్స్ చేస్తాం స్టీమ్తో. ఈ కాకడాలు మన దగ్గర సిస్టమ్ ఉండే. సో హీ హర్డ్ అబౌట్ అస్ త్రూ సంబడి, వీళ్ళు చాలా రిలీజియస్గా చేస్తున్నారు అని చెప్పి స్వామివారి విత్ హిస్ ఎంటైర్ టీమ్ హీ కేమ్ టు అవర్ విసినిటీ అండ్ హీ ఇన్స్పెక్టెడ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్ టు సీ అవర్ సెటప్. బికాస్ మాకు ఇట్లా పెద్దగా ఉంటాయండి మా ఫామ్కి. ఇప్పటికి వస్తే కూడా మీకు ఉంటాయి కాకడాలు ఇలా పెద్ద ఒక్కొక్క కాస్ట్ ఐరన్ ప్యాన్, మన బాణలి, లిటరలీ మన బాణలి, బట్ 900 kgs నెయ్యి పట్టే బాణలి. ఇమాజిన్ ద సైజ్ ఆఫ్ ఇట్. సో మాకు సపరేట్ ఉంటుంది మడ్తో ప్రాపర్ విలేజ్ లాగా సెటప్. మా కంపెనీ వెబ్సైట్ మీకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఇది కనిపిస్తుంది. సో ఆ సెటప్తో వీ హ్యాడ్ లైక్ ఒక బాణల్ పెద్దగా సెటప్ చేసి మా ట్రెడిషనల్కి మేము అలానే చేసేవాళ్ళం. సో చూసి హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. మా ఇద్దరిని పిలిపించి మీరు చేయగలుగుతారా, మేము అప్పటికి చిన్నోళ్ళమండి, అప్పటికి ఐ థింక్ వీ వర్ డూయింగ్ లైక్ 7,000 8,000 లీటర్స్ అన్నా. సో చేయగలుగుతారా మీరు ఈ నెయ్యి ఇంత అని అంటే నాకైతే గుండె ఆగిపోయింది. బాబోయ్ వంశీ పెద్దోళ్ళు మనకెందుకు వచ్చింది. మై హస్బెండ్ సేమ్ ఇస్ వంశీ. అంటే రెఫరెన్స్ కోసం మీరు సంవత్సరానికి అప్పుడు ఎన్ని లీటర్స్ గీ సేల్ చేసేవాళ్ళు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు? అప్పటికి వి వర్ లైక్ వెరీ లిమిటెడ్ అండి. ఆన్ అన్ యావరేజ్ మేబీ మా రిక్వైర్మెంట్ని బట్టి 1000 kgs పర్ మంత్, 2000, 3000 అట్లా మారుతూ లైక్ డిపెండింగ్. అంటే డైలీ మనకు ఆర్డర్స్ వెళ్ళేవి. అంటే ఎట్లా అంటే బాటిల్స్ వెళ్ళేవి అనమాట. సో ఇయర్ మొత్తానికి మనకు కలిపి 10,000 మ్యాక్స్ అంత మ్యాక్స్ అలా చేసేవాళ్ళు. సో అండ్ ఇట్ ఇస్ అంటే అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ 80 tons ఆఫ్ గీ అంటే ఇట్స్ నాట్ 80,000 kgs. అంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, కెపాసిటీ కావాలి, అట్ ఆఫ్ పర్సనల్ కావాలి, నీకు స్ట్రెంత్ కావాలి, మిల్క్ కావాలండి ఫస్ట్. అంత మిల్క్ నా దగ్గర లేదు అసలు. అండ్ మై హస్బెండ్ ఇస్ సంబడి హూ లైక్స్ ఛాలెంజెస్, రిస్క్ ఆయనకి ఇష్టం అనమాట. ఏం కాదు, ఆయనకి ఒక గట్ ఫీలింగ్ ఉంది, లేదు మనం చేస్తాం, ఇది చేస్తాం, మనం ఎక్కడికో వెళ్తాం, వీ విల్ టేక్ ఇట్. వాళ్ళంతా నమ్మి మన దగ్గరికి వచ్చారు అని చెప్పి. సో ఫస్ట్ మిల్క్ ఎక్కడి నుంచి తాను నేను అన్ని వేల లీటర్లు. ఇప్పుడు మన దేశీ ఆవు పాలంటే 40 లీటర్లు వేస్తే 1 kg నెయ్యి వస్తుందండి. 40 లీటర్ల పాలు 1 kg నెయ్యి వస్తుంది. బికాస్ ద ఈల్డ్ ఇస్ వెరీ లెస్. అందుకే కదా మనకి ఇప్పుడు దేశీ వీటిలో ప్రాబ్లం అయ్యేది. సో దెన్ వీ స్టార్టెడ్ స్కౌటింగ్. మనకి లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ మిల్క్ మనం చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అండ్ ఎస్పెషలీ దేశీవాలి గిర్రావులో గుజరాత్ ఇస్ ద లీడింగ్ అనమాట. సో ఓకే, మిల్క్ సోర్స్ అయితే తెలంగాణలో లేదు. మేము మహారాష్ట్ర అవన్నీ వెళ్ళినా కూడా మాకు వీళ్ళు కావాలనుకున్న క్వాలిటీ ఆఫ్ గిర్రావు పాలు మాకు దొరకలేదు. అన్ని వేల లీటర్లు కావాలి డైలీ. అండ్ ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ ఓవర్ 6 months. మాకు ఈ ఆర్డర్ సెప్టెంబర్లో వచ్చింది, ఫెబ్లో ద హోమం వాస్ ప్లాన్. సో బై జాన్ ఎండింగ్ వీ హ్యాడ్ టు గెట్ ఎవ్రీథింగ్ రెడీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 4 to 5 months. 80,000 kgs ఆఫ్ గీ చెయ్యాలి మా ప్లాంట్లో. దెన్ మై హస్బెండ్ వెంట్ టు గుజరాత్. హీ వాజ్ దేర్ ఫర్ 2 months ఇన్ గుజరాత్. ఇక్కడ నేను స్పెసిఫిక్లీ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, గుజరాత్లో మనకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా క్యాటిల్ ఇచ్చేస్తుంది. 1,000-1,500 ఆవులు ఉంటాయి ఒక్కొక్క దగ్గర. మన దగ్గర 1,000-1,500 ఆవులు ఉంటే భూస్వామి పెద్ద బంగ్లా వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, నువ్వు వీళ్ళకి అసలు ఫామ్కి వెళ్ళాలి అంటే నీకు రోడ్ ఎక్కడైతే కట్ అయిపోతుందో అక్కడి నుంచి నువ్వు ఇంకో 10 kilometers లోపలికి వెళ్ళాలి. ఇట్స్ జస్ట్ శాండ్. అసలు వాళ్ళ లొకేషన్ కూడా ఎలా తెలుస్తుంది? నీకు జీపీఎస్ ఏం పనిచేయదండి అక్కడ. నువ్వు పైన ఆకాశంలో చూసుకుంటూ వెళ్తావు. ఐఎమ్ నాట్ కిడింగ్. ఆకాశంలో ఎక్కడైతే దుమ్ము తిరుగుతూ ఉంటుందో ఆ ఏరియాలో అక్కడ క్యాటిల్ ఉన్నట్టు అర్థం. అవి నడుస్తూ ఉంటే దుమ్ములేస్తుంది కదండి, డెజర్ట్ కదా. సో చూసుకుంటూ వాళ్ళు హౌ దే లివ్ ఇన్ అ స్మాల్ ఇగ్లూ టైప్ గుడిస. వాళ్ళకు ఉండేది 2 ఎక్విప్మెంట్. అంత ఒక చిన్న సెల్ ఫోను, తర్వాత ఒక టవర్ లాగా ఉంటుంది. ఆ టవర్ కూడా ఎలా ఉంటుంది, మన కూరగాయల బండ్ల దగ్గర ఒక లైట్ పెడతాను చూసారా, ఒక లైట్ ప్రతి కూరగాయల బండి మీద ఉంటుంది, సేమ్ అంతే ఒక చిన్న టవర్ ఉంటుంది. వెళ్ళామంటే వాడికి ఒక్కొక్కటి దగ్గర 1,000-1,500 ఆవులు ఉంటాయండి.
వెళ్తాము, వాడు వెళ్ళిన వెంటనే ఆలో అని పిలుస్తాడు, వస్తుంది వేడి వేడిగా మన ముందు పాలు పిండుతాడు. వాడి ఇంటికి వెళ్తే వాడు ఇచ్చే నీకు ఫుడ్ కూడా సూకీ రోటీ, దూద్ ఆర్ గుడ్, మన బెల్లం ఇచ్చి అదే వాడు ఇచ్చే ఫుడ్. మనం వెళ్ళి వాళ్ళతో టైఅప్ అయ్యి లోకల్ కోఆపరేటివ్స్తో, దిస్ వాజ్ లైక్ అ రియల్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పటికీ వాళ్ళు డబ్బు మీద బతకరు, బాటర్ సిస్టమ్ మీద బతుకుతారు. వాళ్ళకి మిల్క్ కలెక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పటికీ డైలీ వెహికల్ వెళ్ళదు వాళ్ళకి. వన్స్ ఇన్ అ వీక్ కోఆపరేటివ్స్, లోకల్ డైరీ కోఆపరేటివ్స్ నుంచి వెహికల్ వెళ్ళి ఎక్కడ ఒక పర్టికులర్ తారు వరకు వీళ్ళు మోసుకొస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, పాలు వస్తుంటారు, అక్కడ ఒక లేడీస్ చిన్న చిన్న బాణళ్ళు పెట్టుకొని వచ్చిన పాలను కోవా కొట్టేస్తారు. కోవా కొట్టేసి శాండ్లో స్టోర్ చేస్తారు. వన్స్ ఇన్ అ వీక్ ఈ కంపెనీస్ వచ్చి, ఈ కోఆపరేటివ్స్ వచ్చి ఆ కోవా తీసుకొని వాళ్ళకి ఆ వారానికి సరిపడా పప్పులు, ఉప్పులు, బాజ్రా సామాన్లు ఇచ్చిపోతారు. దే ఆర్ స్టిల్ పీపుల్ లివింగ్ లైక్ దట్. కెన్ యూ బిలీవ్ ఇట్? నాకైతే ఇట్ వాజ్ లైక్ అన్ ఐ ఓపెనర్ అండి. మనం ఇంత లగ్జరీస్ ఇంత ఉండి, బట్ హీ వాజ్ హ్యాపీ ఇన్ హిస్ ఓన్ వరల్డ్. 1000 ఆవులు మేపుకుంటున్నాడు, ఈజ్ హ్యాపీ ఇన్ హిస్ వరల్డ్. సో ఇలా కోఆపరేటివ్స్తో మేము టైఅప్ అయ్యి ఒక సెట్ ఫామ్ చేసుకొని ఎవ్రీడే వాళ్ళ నుంచి డైలీ వీక్లీ వన్స్ వెళ్ళే వెహికల్కి స్పెషల్ వెహికల్స్ హైర్ చేసి ఎవ్రీడే వాళ్ళ దగ్గర నుంచి పాలు కలెక్ట్ చేసుకొని గుజరాత్లోనే, బికాస్ వీ కాంట్ గెట్ ద మిల్క్ హియర్, పాడైపోతాయి, గుజరాత్లోనే ఒక యూనిట్ని లీజ్కి తీసుకొని 6 months పెరుగు చేసి వెన్న వరకు అక్కడ చేసేవాళ్ళు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏముందంటే మా కళ్ళ ముందే నెయ్యి కాయాలి అని చెప్పి, ఇక్కడ మా దగ్గర ఒక బాణలు ఉంటే దాన్ని 2 బాణలు సెటప్గా మార్చి ఒక 3 tons చేరిన తర్వాత మనకు 5 tons కోల్డ్ రెఫ్రిజరేషన్ వెహికల్స్ ఉంటాయి. 3 to 4 tons చేరిన తర్వాత ఆ 5 tonsని బట్ట ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నెయ్యి కాసి టిన్స్ చేసి ఆ టిన్స్ని స్టోర్ చేయడానికి ఒక కోల్డ్ రూమ్ కట్టి, దిస్ ఎంటైర్ థింగ్ వి డిడ్. ఒక తపస్సు లాగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months వి డిడ్ ఇట్ అండి. అండ్ మాకు ఫెబ్కి హ్యాండ్ ఓవర్ డేట్ అంటే బై Jan 20th వి కంప్లీటెడ్ ద 70 tons. ఇంకో అడిషనల్ 10 tons అడిగితే కూడా మేము చేసి ఇచ్చాము. సో దట్ వాజ్ లైక్ ఆఫ్టర్ దట్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇఫ్ ఐ ఇంక్లూడ్ దట్ ఇన్ మై ఇయర్లీ టర్న్ ఓవర్, మేము ఎప్పుడు 50 crores టచ్ చేయం, బట్ దట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. సో అట్లాంటి యాడ్ ఆక్ ఆర్డర్స్ కూడా మేము బాగా చేస్తాం. ఇది అవ్వడం వల్ల ఇది అయ్యి ఇమీడియట్లీ యాదగిరిగుట్ట ఓపెన్ అయింది మనకి నెక్స్ట్ ఇయరే. సో యాదగిరిగుట్ట వాళ్ళు కూడా మాకు వచ్చి మళ్ళీ దే మేడ్ అస్ టు 30 tons. సో ఇట్లాంటి యాడ్ ఆక్ ఆర్డర్స్ ఇస్ ఆర్ స్పెషలైజేషన్ అండ్ ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అలా చేయడం మా అదృష్టం అని అనుకుంటాం. అలా తర్వాత తిరుమలకు మధ్యలో డొనేషన్స్ పంపించడం, ఇలా ఒక డివోషనల్ సెగ్మెంట్ మాకు సపరేట్గా ఉందన్నమాట, A2B సెగ్మెంట్ దట్ వీ కీప్ సెండింగ్. బట్ గుజరాత్ ఇవన్నీ మొత్తం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది ఏంటంటే ఈవెన్ విత్ బేసిక్ నెసెసిటీస్ people are living so happily and we prick about so many things. So it was like a life changing thing for us. But that is something, okay, we sustained COVID, we sustained 80 tons of ghee, we can sustain anything అనే కాన్ఫిడెన్స్ మా ఇద్దరికి అప్రోచ్. వెరీ నైస్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ స్టోరీ, చాలా బాగుంది. సో వీవ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్. బిఫోర్ పార్టింగ్ వేస్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, మీ యూనిక్ పర్స్పెక్టివ్ నేను అన్నట్టు ఎక్స్ ఫ్యాక్టర్ అన్నదైతే ఐ థింక్ ఈజ్ మై ఫేవరెట్ ది ఎంటైర్ ఎపిసోడ్. ఐ థింక్ లైక్ ఐ లవ్డ్ ఇట్. ఇప్పుడు బడ్డింగ్ ఆంటర్ప్రెనర్స్కి ఇట్ కుడ్ బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇట్ కుడ్ బీ ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. మీరు ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా చూస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకున్నారు కాబట్టి ఇఫ్ యూ కుడ్ గివ్ అస్ 3 tips యాజ్ పార్టింగ్ థాట్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ అస్పైరింగ్ ఆంటర్ప్రెనర్స్. 3 things అంటే there will be many things, my experience, but 3 main things if you want to put it. First thing that I'll say is, నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు 100 మంది 100 చెప్తారు. they might mean good to you, they don't mean harm to you, they might mean good, but నీకు ఇన్నర్ ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. అరే ఇది ఇట్ మైట్ బి వెరీ ఫూలిష్ అకార్డింగ్ టు హిమ్, బట్ నీకు గట్ ఫీలింగ్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ది ఐడియా 30 years ముందు ఎవరికైనా వచ్చింది, ఒరే పిచ్చోడా ఏం మాట్లాడుతున్నావు, కెన్ యూ ఇమాజిన్ ఈవెన్ ద లేమన్ లేబర్ ఇస్ యూజింగ్ అ డిజిటల్ పేమెంట్, రైట్? సో ఎనీ ఐడియా ఇస్ నాట్ వేస్ట్ అండి. సో ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ నాట్ దేర్ అట్ ద రైట్ టైం అంతే. మేబీ జస్ట్ బికాస్ యూర్ అహెడ్ విత్ అన్ ఐడియా డజంట్ మీన్ దట్ ఐడియా ఇస్ రాంగ్. సో నీకు ఒక పర్టికులర్ థింగ్ హిట్ అవుతుంది అనే గట్ ఫీలింగ్ ఉంటే, ఎంతమంది నీకు నెగటివ్గా ఉన్నా, నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అని చెప్పిన, జస్ట్ టేక్ దట్ రిస్క్. వన్ థింగ్ ఇస్ గో అకార్డింగ్ టు యువర్ గట్. నా ప్రతిదాన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో రిలేట్ చేస్తాను. మా దాంట్లో నాకు ఆ గట్ ఫీలింగ్ మాకు కుండ పెరుగండి. బికాస్ మేము కుండ పెరుగు లాంచ్ చేస్తాం అన్నప్పుడు నేను మా ఆయన 3 రోజులు కొట్టుకున్నాం. బికాస్ అది మట్టి ఇరిగిపోతుంది, ఇట్స్ నాట్ ప్రాక్టికల్, ఐఎమ్ ద ప్రాక్టికల్ పర్సన్. బట్ హీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్, నో ఇది లేదు వెళ్తుంది అనే రిస్క్తో మేము ముందుకెళ్ళాం. సో ప్రతి బిజినెస్లో దెర్ విల్ బి అ స్టాండ్ స్టిల్ వేర్ యూ హ్యావ్ అ గట్ ఫీలింగ్ అండ్ పీపుల్ విల్ బి అగేన్స్ట్ యూ. గో అహెడ్ విత్ యువర్ గట్ ఫీలింగ్, ఇట్స్ ఓకే. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ గట్ ఫీలింగ్ మైట్ పే యూ, లేదా నువ్వు మూతి మీద పడతావు కూడా. రెండింటికి ప్రిపేర్ అయ్యాలి. ఎవ్రీ టైమ్ సక్సెస్ఫుల్ అవ్వవు, బట్ గో అహెడ్ విత్ గట్ ఫీలింగ్. సెకండ్ థింగ్, యూ
కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. మీరు దాన్ని ఎంత తొందరగా అబ్జార్బ్ చేసుకోగలిగితే, మీరు దాన్ని ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసుకోగలిగితే మీ హెల్త్ అంత బాగుంటుంది. లేదా ఈవెన్చువలీ యూ హ్యావ్ టు గో టు అ థెరపిస్ట్. బిజినెస్లో ఎస్పెషలీ నేను ఫస్ట్లో ఎంత టెన్షన్ పడిపోయేదానంటే, ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా చెప్తే, అయ్యో ఒక లీటర్ పాల ప్యాకెట్కి అయ్యో వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు. సి, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సాటిస్ఫై ద మెజారిటీ, 80 to 85% నువ్వు సాటిస్ఫై చేయగలిగితే యూ డూయింగ్ సంథింగ్ రైట్. ఒక 10% పీపుల్ విల్ ఆల్వేస్ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్. వాళ్ళ టేస్ట్ బడ్స్ మైట్ బి డిఫరెంట్, వాళ్ళ ప్యాలెట్ మైట్ బి డిఫరెంట్, వాళ్ళ టేస్ట్ విల్ బి టోటలీ డిఫరెంట్. సో ఐ నీడ్ టు సాటిస్ఫై ఎవ్రీబడి అనేది పెట్టుకోకు. ఈవెన్ ఇఫ్ యూ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, డూ ఇట్ రైటెస్ట్లీ. ఈవెన్చువలీ యూ డూ ఇట్ రైటెస్ట్లీ, విక్టరీ వస్తుంది. సో నువ్వు ఏది చేసినా జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్, యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. నువ్వు చేసేది కరెక్ట్గా చేయి. ఈవెన్ పెద్ద గీత చిన్న గీత అండి, పిక్ విచ్ గీత యూ వాంట్ టు టేక్. యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. అండ్ థర్డ్ పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, ఇప్పుడు మనకేమైందంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్ అరౌండ్ అండి, ఇన్ ద నెట్ ఆర్ ఇన్ ద ఇంటర్నెట్. ఈవెన్ బేసిక్ క్వశ్చన్స్ లైక్ కౌ మిల్క్ అండ్ బఫలో మిల్క్, మనం దానికి వెళ్ళలేదు అసలు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే ఎవ్రీవేర్. సో ఏంటి అంటే, ఒక పర్టికులర్ దాన్ని తీసుకోకముందు జస్ట్ పాజ్ ఫర్ అ సెకండ్, కొంచెం కామన్ సెన్స్ పెడతాం దానికి. దట్ ఈస్ సంథింగ్ మనం ఇవాళ రేపు ఇన్స్టెంట్ అంటున్నాం. లెట్స్ గివ్ ఇట్ అ లిటిల్ పాజ్ బిఫోర్ వి టేక్ ఆర్ థింక్ ఆర్ వి కమ్ టు అ కంక్లూజన్. ఒక చిన్న పాజ్ దట్ విల్ చేంజ్ ద వే హౌ యూర్ టేకింగ్ ద డెసిషన్. బీట్ అ ఆంటర్ప్రీనర్, బీట్ అ కస్టమర్ ఆర్ బీట్ అ పర్సన్. ఒక చిన్న పాజ్, అంటే ఒక చూడంగానే ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది కదా మనకి. ఒక చిన్న పాజ్ ఇస్తే ఐ థింక్ ఇట్ విల్ టేక్ అస్ అ లాంగ్ వే. అండ్ ఇట్ విల్ ప్లాన్ బిగ్గర్. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు అందరూ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంటున్నారు కదా. మీకు కనుక ఎస్పెషలీ డైరీ బిజినెస్లో ఎవరైతే రావాలనుకుంటున్నారో, మ్యానుఫ్యాక్చరర్స్ లాగా, అగైన్ మైండ్ యూ అండి, మ్యానుఫ్యాక్చరర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇన్స్టెంట్ థింగ్స్. మ్యానుఫ్యాక్చర్ లాగా మీరు రావాలి అని అనుకుంటే మటుకు, ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్ అండ్ ద పర్సివరెన్స్, లాంగ్ రన్లో మీరు ఒక లెగసీ వదిలేయాలనుకుంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్కి రండి. అదర్వైజ్ దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్. అందుకనే అదే కాన్సెప్ట్తో మేము ఇప్పుడు చాలామంది అడుగుతారు, మీరు ఇంకా ఎందుకు ఇవాల్యుయేషన్, అంటే మీరు ఎందుకు వాల్యుయేషన్కి వెళ్ళలేదు, మీరు ఎందుకు యూ ఆల్వేస్ సే యూర్ టాకింగ్ అబౌట్ నంబర్స్ అండ్ ఆల్ దాట్. యాక్చువల్లీ మీరు నన్ను అడుగుతారేమో అనుకున్నారు, నేనే చెప్పేస్తున్నాను ఎందుకు వెళ్ళలేదు మీరు ఆ గేమ్లోకి అని అడుగుతారు. ద రీజన్ బీయింగ్, మై పిక్చర్ వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ అ మచ్ బిగ్గర్ పిక్చర్. అంటే నేను ఒక ఎగ్జిట్ స్ట్రాటజీతో స్టార్ట్ చేయట్లా, అంటే 5 ఏళ్ల తర్వాత దీన్ని ఇంకో వాల్యుయేషన్ చేసి అమ్మాలనే ఉద్దేశం. ఐ వాంట్ లీవ్ ఇట్ బిహైండ్. సో అందుకనే మాకు టార్గెట్ ఉంది, ఒక 100 crores రీచ్ అయిన తర్వాత అప్పుడు వెళ్తాను వాల్యుయేషన్కి. సో ఐ హ్యావ్ స్టెప్స్, అంటే నెక్స్ట్ 4-5 years ఈ కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమేం చేయాలనేది కూడా ఈజ్ లిస్టెడ్ అవుట్ విత్ అస్. వెరీ నైస్. ప్రాపర్ ప్లానింగ్, పర్సివరెన్స్. ఐ థింక్ ఈ 3 points is what I have learned. Again, same thing, it might not apply for others, but this is what I have learned, and I think that's what I would like to tell. Amazing. Thank you so much for coming. I genuinely enjoyed the conversation through and through. No, I really also had a very nice chat talking to. I think చాలా రోజుల తర్వాత నేను కూడా ఓపెన్గా ఇట్లా అన్ని పాయింట్స్, బికాస్ మనం ఉన్న ఇండస్ట్రీ ఎలా అంటే అండి, ఎనీ ఇండస్ట్రీ ఆచి తూచి మాట్లాడడం అలవాటు అయిపోయి మనకి, ఎందుకంటే ఎక్కడేం మాట్లాడితే దాన్ని ఎవరేం చేసేస్తారు అని. బట్ ఐ డోంట్ నో, సమ్హౌ యూ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఐ వాజ్ ఆల్సో ఏబుల్ టు ఓపెన్ అప్, అండ్ ఐ హోప్ ఇట్ హెల్ప్స్ అదర్స్. అండ్ ఇఫ్ ఎనీబడి వాజ్ హర్ట్ ఇన్ సమ్ ఆఫ్ ద కమెంట్స్ దట్ ఐ సెడ్, ఇట్ వాస్ నాట్ ఇంటెన్షనల్, ఇట్ వాస్ జస్ట్ మై ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ప్లీజ్ దానికోసం ఏం కమెంట్ లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. వీవ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ నాకు యాక్చువల్లీ 1.5 hours అసలు నాకు తెలియలేదు జెన్యూన్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ఆఫ్ దిస్. I think there are a lot of concepts that we did not explore. Maybe we should sit another time and have a conversation about those topics as well. ఫస్ట్ ఇది మనకు ఆడియన్స్ అందరూ మంచిగా చూసిస్తే అప్పుడు దాని విల్ ప్లాన్ కాదు, మూవీస్ లాగా మనం కూడా season 2 ప్లాన్ చేద్దాం. Done deal. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్.